ఇప్పుడు మన అస్తిత్వాన్ని మనం చెప్పుకున్నాం ఏమని, బుద్ధి చాలా క్షీణంగా ఉంది మరియు మనస్సు చాలా ప్రబలంగా ఉంది అని చెప్పేసి కదా, కనిపిస్తుంది అందరికీ. బుద్ధిలో అంటే నేను పట్టుకొని ఉన్నటువంటివి నేను పట్టుకొని ఉన్నటువంటివి సరి అయినవా, కావా, మంచివా, చెడ్డవా, వీటిని అర్థం చేసుకుంటే, మనసు అర్థం చేసుకుంటే అది వాటిని విడిచిపెడుతుంది కదా. కానీ అర్థం చేసుకోవాలి అంటే దీనికి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి కదా. కానీ మనం చెప్పినా కూడా మనకు తెలుసు ఏంటి, ఇప్పుడు మనకు తెలుసు మొబైల్లో టైం పాస్ చేయకూడదు, తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా కూడా మనస్సు మనల్ని అక్కడనే బంధించి పెట్టిందా లేదా? అంటే మనసుకేంటి, ఆ తను వెతుకుతున్నటువంటి సుఖం ఏదైతే ఉందో అందులోనే ఉంది, నేను దాని నుంచే సుఖాన్ని పొందుతాను అని చెప్పేసి అక్కడే అటాచ్ అయి ఉంది. దాన్ని మనము అర్థం చేయించాలి. ఎలా అర్థం చేయించాలి? నువ్వు ఆ విషయాన్ని వదిలిపెట్టు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, కేవలం టెంపరరీ ఆనందం మాత్రమే ఉంది, వదిలిపెట్టు అని చెప్పి మనం చెప్పినా కూడా అది తెలుసు కదా, తెలీదా? ఎవరికి తెలియదు చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు విడిచిపెట్టడం లేదు? విడిచిపెట్టలేరు. ఎందుకంటే ఇది మనస్సు ఏదైతే ఉందో ఇది గత 30 సంవత్సరాలుగా వెతుకుతున్నటువంటి రహస్యం ఇక్కడ మీకు స్పష్టం చేస్తున్నాను. మనస్సు ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ జీరో లెవెల్లో వచ్చినప్పుడు చాలా కోరికలు ఉండేవన్నమాట. అంటే ఏదైనా నేను గొప్పగా సాధించి పెద్దగా తయారయ్యి నా యొక్క శక్తిని, నా యొక్క అస్తిత్వాన్ని నేను చూపిస్తాను అని చెప్పేసి ఉండేవి. కాకపోతే అంతగా సమస్యలు కూడా ఉన్నాయి. మొదట నేను చాలా గొప్పవాన్ని అయ్యే విధంగా కష్టపడాలా, సాధించాలా, పరిగెత్తాలా, ఇది ఒక చాయిస్ నాకు. లేదా ముందట నా లోపల పడి ఉన్న వీటన్నింటినీ నేను క్లియర్ చేసుకోవాలా. మొదట ఏం చేయాలి నేను? బయట ప్రపంచంలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను పరిగెత్తాలా, లేక లోపలి ప్రపంచంలో పడి ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ క్లియర్ చేయాలా? ఇవి రెండు నా ముందట ఛాలెంజ్ ఉండేవి. అయితే ఎప్పుడెప్పుడైతే నేను లోపల గురించి ఆ సీరియస్నెస్ పక్కన పెట్టి బయట పరిగెత్తుతున్నానో మళ్ళీ ఆ సమస్యలు నా ముందుకు వచ్చేటివి. అలా ప్రతిసారి సమస్యలు ముందుకొచ్చినప్పుడల్లా నేను ఇంకా సీరియస్గా డిసిజన్ తీసుకున్నాను. బయట ప్రపంచం పక్కన పెట్టి మొట్టమొదట దీన్ని నేను క్లియర్ చేసుకోవాలి. అలా క్లియర్ చేసుకోవడానికి ఎప్పుడైతే నేను పని స్టార్ట్ చేశానో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనసు చూస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎదుట ఉన్నవాడు ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీ కనుల ద్వారా మీ లోపల శక్తి నింపుతాడు. ఎవరైతే ఎదుట నిమిత్తంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే తమ యొక్క దివ్య శక్తిని ఏదైతే ఉందో మీ కనుల ద్వారా మీ లోపల శక్తిని నింపుతారు, చెవుల ద్వారా కాదు. ఎందుకంటే చెవుల ద్వారా మీరు వింటున్నారు, కానీ ఆ బుద్ధి దగ్గర శక్తే లేదు కదా. మీ శక్తి మీ లోపల దించాలి అంటే కనులు చాలా ముఖ్యమైనటువంటి, ఈ కనులు మనసు యొక్క అంగాలు. అన్ని సమస్యల నుండి బయటకు తీసుకువచ్చే ఈ జ్ఞాన సంపదని అందరి వద్దకు చేర్చే బాధ్యత మనందరిది. ఒక్కసారి ఈ వీడియో ఆపి కనీసం మన బంధుమిత్రుల్లో 5గురితో ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మన ఈ చిన్న సహాయంతో ఇతరులను డిప్రెషన్, ఒత్తిడి, కోపము, భయము, అశాంతి, అనారోగ్యముల నుండి బయటకు తీయడానికి మనం తోడ్పడిన వారం అవుతాం. విశ్వ కళ్యాణం కోసం నిస్వార్థంగా జరుగుతున్నటువంటి ఈ జ్ఞానయజ్ఞంలో మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించండి. మానవ సేవయే మాధవ సేవ. అన్ని దానముల కంటే జ్ఞానదానం గొప్పదైనది. మీ అమూల్యమైన సమయానికి, సమాజ సేవకు, మీ ఆశీర్వాదానికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. రండి, మానవత విలువలతో కూడిన వసుదైవ కుటుంబాన్ని నిర్మించుకుందాం. ఎక్కడైతే ప్రతి ఒక్కరూ నిర్భయంగా, నిస్వార్థంగా, సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో జీవించగలుగుతారో అటువంటి సృష్టిని తయారు చేసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఇతరులతో కూడా షేర్ చేయండి. అందరూ సిద్ధంగా ఉన్నారా? కొత్త జీవితం కోసం, జీవితాన్ని పండుగగా మార్చుకోవడం కోసం, స్వర్గంలో ఎంట్రీ చేయడానికి కోసం. ఎస్, అందరికీ నమస్కారం. భగవత్ స్వరూపులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సుప్రభాతం, శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. మనం అసలు మన జీవితంలో ఊహించనే లేదేమో ఇటువంటి రోజు కూడా మనకు వస్తుంది అనేటువంటి రోజు.
నిన్నటి వరకు మీరందరూ ప్రాక్టికల్గా చూస్తున్నారు. మీ జీవితంలో ఎటువంటి చేంజెస్ వస్తుంది, జ్ఞానం అనేటువంటి దివ్య శక్తిని ఎలా ఎలా అయితే మీ బుద్ధిలో నింపుకుంటున్నారో, అలా అలా మీ యొక్క ప్రతి కర్మలో, ఆలోచనలో, సంకల్పాల్లో, నిర్ణయాల్లో, అన్నింటిలో కూడా చేంజెస్ ఏ విధంగా అవుతుందో అది మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. సో నిన్నటి టాపిక్తో మనం కనెక్ట్ అయ్యి ముందుకెళ్దాం. ఈరోజు కూడా చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. చాలా లోతైన విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు చెప్పగలుగుతారు నిన్నటి యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్? యా పాస్ట్ థింగ్స్ ని రీప్రింట్ చేసుకొని మల్టిపుల్ ప్రింట్స్ చేయకుండా ఉండాలంటే థాట్ ని కట్ చేయాలండి. ఫస్ట్ థింగ్ థాట్ని కట్ చేయాలి. సారంలో ఇదే మనం నేర్చుకున్నాం. ఏవైతే కంటిన్యూస్గా మన లైఫ్లో ప్రింట్స్ వస్తున్నాయో వాటిని మనం ఆపివేయాలి. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని మోటివేషన్స్ గా నేను వింటున్నాం సార్. ఏ మోటివేషన్ అయినా కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటది. ఒక 1 hour ఉంటది, 1 day ఉంటది, 2 days ఉంటది. బట్ అది పర్మనెంట్ అనేది ఎందుకు ఉండట్లేదు అంటే మనం మన అంతరంగాన్ని తెలుసుకోవట్లేదు. బయట ఆ మనం అంతరంగాన్ని తెలుసుకోవాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళాలి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మన మనస్సు, బుద్ధి, ఈ శరీరము, హార్ట్, ఇవన్నీ ఈ 4 బ్యాలెన్సింగ్ అయ్యి అందులోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఆ, ఆ, ఈ ప్రతిరోజు అవేర్నెస్ లో ఉంటాము. అయితే దీనికి జ్ఞానము, ధ్యానము, యోగం, భోగము ఇవన్నిటితోటి లింక్ అయి ఉంటాం మనం. ఎస్ ఎస్ అంటే ఎరుకతో ఉండాలి, జ్ఞానాన్ని ఉండాలి, మాట్లాడే ప్రతిదీ కూడా ఎందుకు ఏం మాట్లాడుతున్నాం అనే విషయంతో ఉండాలి. ఆ మనకు సమస్యకు మూల కారణము, రూట్ కాస్ కానీ ఇవన్నీ కానీ తెలుసుకోలేకపోతున్నాము. ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాము, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ పరిస్థితి ఎందుకంటే మనం పరిస్థితి ఆధీనంలోకి వెళ్తున్నాం కానీ పరిస్థితి మన ఆధీనంలోకి ఉండట్లేదు. ఓకే. అయితే దానికి కావాల్సిన సత్య జ్ఞానాన్ని కోసం ప్రయత్నం చేయట్లేదు. మరి బుద్ధితో మనం తెలుసుకున్నాము అంటే డబ్బు లేని వాళ్ళు ఎప్పుడు డబ్బు లేని వాళ్ళగానే ఉంటున్నారు. అందులో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు అంటే అసలు దాంట్లోంచి బయటకు వచ్చేదానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయట్లేరు. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మనం భోగము అంటే ఇంద్రియ సుఖమే అనుకుంటున్నాం తప్ప కానీ అంతకు మించి ఉన్నది అనే విషయం మనం ఆలోచించట్లేదు సార్. ఈ మనిషి ఈ తన మాట, తన ఆలోచనలతో ఈ కొత్త అంటే ఒక థాట్ కాగానే ఇంకో థాట్ అంటే ఈ ఎట్లా అంటే ఆ రీల్ ఫిక్స్ అయిపోతున్నారు తప్ప కానీ అందులోంచి మాత్రం బయటకు రావట్లేదు. ఈ అసలైన కర్మలు మనం ఏంటంటే ఫిజికల్ కర్మలు ఇప్పుడు ఏంటంటే తినడము, పడుకోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ మనం కర్మలని అనుకుంటున్నాం కానీ అవి కర్మలు కావు. అసలైన కర్మలు ఏంటి అంటే మన వచ్చే థాట్స్ కి ఒక డైరెక్షన్ ఇచ్చి అది ఒక గుడ్ థింగ్స్ వైపు ప్రయాణం చేపిస్తాము. అది థాట్ బికమ్స్ థింగ్స్ అని మాట్లాడతాం అన్నట్టు. ఓకే, రాజు గారు చెప్పగలుగుతారా? విన్న చివరికి ఒక మాట చెప్పారు సార్ మీరు, పరమానందమే పరమాత్మ స్థితి. అదే మన యొక్క స్థితి, ఆ లక్ష్యం. ఇంకొకటి యోగా చిత్తి వృత్తి నిరోధ అని అంటే దివ్య బుద్ధితో మనకున్న ఇప్పుడున్న జ్ఞానంతో, నాలెడ్జ్ తో మనం అవేర్నెస్ గా అంటే ధ్యానంలో అవేర్నెస్ గా థాట్ల పట్ల అంటే ఆలోచనల పట్ల ఎరుకతో ఉండి ఈ తన అన్నట్టు సరి అయిన దిశలో మనం తీసుకుంటూ ఈ ఆలోచనలు నిరోధిస్తూ మనం లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా అంటే we have to raise above this gravitational force అన్నారు చూసారా? So that's where we should be. ప్రకృతిలో మన యొక్క భౌతికంగా చూసినట్లయితే ప్రకృతిలో పైన ఉండేటువంటి వస్తువుల్ని కిందకి లాగేటువంటి శక్తి ఉంది. దాన్ని మనం గురుత్వాకర్షణ శక్తి అంటున్నాం. అదేవిధంగా ప్రకృతి ఏదైతే ఉందో అందులో ఆత్మ యొక్క శక్తిని కూడా కిందకి లాగేటువంటి శక్తి ఉంది, మాయాశక్తి. దాన్ని గీతలో చెప్పాడు ఏంటంటే ఈ సృష్టి ఒక శక్తివంతమైనటువంటి మాయ, దాన్ని ఛేదించడం అంత సులభం కాదు. ఎవరైతే నా శరణులోకి వస్తారో వాళ్ళు మాత్రమే ఈ మాయను జయించగలుగుతారు. ఇది అందరితో సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటిది. అందుకని ముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటి అంటే సారంలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత
మనకు విషయాలు స్పష్టమైన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ పని చేయాలి. ఇంతవరకు మనం చేస్తూ వచ్చాము, కానీ అది వేరే స్థానంలో చేశాం, అంటే రూట్లో చేయలేదు. మనం కష్టపడలేదా అంటే కాదు, చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరూ తమ కష్టాల నుండి బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ రూట్లోకి వెళ్ళకపోవడం వల్ల వాళ్లకు నిజమైనటువంటి రిజల్ట్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మనకు అన్ని విషయాలు స్పష్టమైనప్పుడు ఆ తర్వాత మనం రూట్లో పనిచేస్తాం కాబట్టి 100% మనకి ఆ రిజల్ట్ తప్పకుండా వస్తుంది. కానీ దీంట్లో ముఖ్యమైనటువంటి ఏమేమి విషయాలు అవసరం, అంటే ఏవి ఫాలో చేయాలి అనేటువంటి ఈరోజు సబ్జెక్టులు మనం చెప్పుకోబోతున్నాం. చాలా చాలా వండర్ఫుల్గా ఈరోజు మనం సెషన్ చేయబోతున్నాం. పూర్తి ఏకాగ్రతతో, అటెన్షన్తో మీరందరూ కూడా అటెండ్ చేయాలి. ఎస్, ఎక్కడ కూర్చున్నా మీరు బ్యాక్ స్ట్రేట్ పెట్టండి ప్లీజ్. మీ వెన్నుముక స్ట్రేట్గా ఉంటేనే మీరు చాలా బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు. బ్యాక్ స్ట్రేట్గా లేకపోతే విన్నదంతా కూడా మీ చెవి నుండి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ముందర మనం పూర్తిగా ఏకాగ్రమై మొదట మనం మన భగవంతుని ఆహ్వానించి ఆ తర్వాత మనం సెషన్ మొదలు పెడదాం. నేను మీకు కొద్దిసేపటి కింద ఒక శ్లోకం పంపించి గ్రూప్లో నేను పెట్టాను. ఇంకా ముందుకెళ్దాం. చాలా సారంలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే ఈ 7 రోజులు బేసిక్ నాలెడ్జ్ తీసుకుంటున్నాం. అడ్వాన్స్ లెవెల్లో చాలా డెప్త్గా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆ నాలెడ్జ్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే అటువంటి మ్యాచ్యూరిటీ మనది లెవెల్ కావాలి. అందుకని బేసిక్లో మనం ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి వరకు మన అంతరంగము మరియు బాహ్య జగత్తు గురించి మనం చాలా బాగా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి మనం మొదటి రోజు ఏం నేర్చుకున్నాం? ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, ఏదైనా సాధించాలి అనుకుంటే మొదట మనం ఎక్కడ ఉన్నామో అది తెలుసుకోవాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో తెలియనప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎలా తెలుస్తుంది? దానికోసం ఇప్పుడు ఈ దాదాపు మనం వారం రోజుల్లో చాలా ముఖ్యమైన వంటి విషయం తెలుసుకున్నా. ఏంటి అంటే, నేను ఏదైతే జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నానో బాహ్య రూపంలో, ఆ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు, నేను కావాలనుకున్న విధంగా అది దాన్ని తయారు చేసుకోవాలనుకున్నప్పుడు నా యొక్క అంతరంగం, నా బయట ప్రపంచాన్ని సృష్టించేటువంటి నా యొక్క అంతరంగం ఏ విధంగా ఉంది, నేను ఎలా ఉన్నాను, ఎక్కడ చేరుకున్నాను, దానికి యొక్క స్పష్టత ఏంటి అంటే, ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను, వారం రోజుల కింద నేను ఎలా ఉన్నాను? ఆనందంతో లేకుండా భయంతో కూడుకొని ఉన్నాను, అశాంతితో కూడుకొని ఉన్నాను, దుఃఖంతో నిండుకొని ఉన్నాను. అటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఇక్కడికి నేను ఎలా చేరుకున్నాను? ఏంటి అంటే, మన యొక్క పాత కర్మలు అని లేదా సంస్కారాలని, వాటి ద్వారా ఇక్కడి వరకు వచ్చాము. మరియు ఇదే స్థితిలో ఉంటే, ఎంటీగా ఉంటే, లోపల అంతా అశాంతి, భయము, దుఃఖము ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు కూడా అదే విధంగా నిర్మాణం అవుతుంది. అందుకని నా యొక్క ఈ భవిష్యత్తును నేను సరిచేసుకోవాలి అంటే ముందర ఈ వర్తమానంలో నేను ఏ విధంగా ఉన్నాను దీన్ని చాలా బాగా రియలైజేషన్ చెయ్యాలి. అది చేయడానికి ఇంకా గతంలో వెళ్ళినట్లయితే, ఎందుకంటే ప్రతిదీ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది. రేపటి భవిష్యత్తు ఈ రోజు వర్తమానం పైన ఆధారపడి ఉంది. ఈ వర్తమానం నిన్నటి భూతకాలం పైన ఆధారపడి ఉంది. అందుకని ఆ మూలాలను వెతకడానికి, అర్థం చేసుకోవడానికి ఈ వారం రోజుల నుంచి మనం ప్రయత్నం చేస్తూ వచ్చాము. చాలా విషయాలు మనకు స్పష్టమయ్యాయి. ఈ 4 విషయాల్లో జ్ఞానము అంతగా కాకుండా ముఖ్యమైనటువంటి విషయాల గురించి అయితే మనం తెలుసుకున్నాము. మన అవేర్నెస్ లెవెల్ పెరిగింది. ఏదైతే దినమంతా కూడా ఎరుకతో ఉండాలి, మన అంతరంగంలో నడుస్తున్నటువంటి ఆలోచనలు, మన నిర్ణయాలు, వాటి గురించి. అదేవిధంగా ఇప్పుడు మనం చిన్న అభ్యాసం ఏదైతే చేశామో, ధ్యానం యొక్క అభ్యాసం శ్లోక సహితంగా మీకు చెప్పాను. భగవంతుడు ఆ పద్ధతి స్పష్టంగా చెప్పాడు. ఏంటి అంటే, మీ ధ్యాస అంతా కూడా భూమధ్యమున పెట్టండి, ఎందుకంటే ఇక్కడి నుంచే అంతా ఆపరేట్ అవుతుంది. ఈ సాధన చాలా చిన్నగా, దీనిలో ఎటువంటి మనము మంత్రము, జపము, వివిధ రకాలైనటువంటి ఏది చేయాల్సిన అవసరం లేదు. మీ సొంత సాధనలు ఏవైతే చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి, దాంట్లో ఏం తప్పు లేదు. మీ సొంత సాధనలు అన్నీ కూడా చేయండి. దాంతో పాటుగా చాలా
చిన్న అభ్యాసం ఏంటి అంటే మనస్సు ప్రాపంచిక విషయాల్లో పరిగెత్తకుండా కేవలం మన యొక్క ఏదైతే ఆత్మ సింహాసనం ఏదైతే ఉందో, భూమధ్య స్థానం ఏదైతే ఉందో, అక్కడ ఎంత సమయం వరకు మనం ఏకాగ్రం చేయగలుగుతున్నాము అనేటువంటి సాధనను మీరు పెంచుకోవాలి. అది చాలా సులభంగా మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా చేయవచ్చు. అంటే మీరు దినమంతా కూడా ఆఫీస్లో ఉన్నా కూడా మధ్య మధ్యన ఒక్కొక్క గంటకి 2 గంటలకి ఒక 2 నిమిషాల సమయం తీసుకోండి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి, శ్వాసల్ని నార్మల్ చేసుకోండి, ధ్యాస అంతా కూడా నుదుటి మధ్య తీసుకొచ్చేసేయండి. ఆజ్ఞాచక్రంలో ఆత్మ జ్యోతిలాగా వెలుగుతూ ఉన్నట్టుగా అక్కడ కాసేపు మీరు ఏకాగ్రం కండి. ఆ తర్వాత మీ యొక్క అనుభవం మెల్లిమెల్లిగా దాన్ని పెంచుకుంటూ ఈ సాధనను తీసుకువెళ్ళండి. ఏం చేస్తున్నాం మనం? మన యొక్క ట్రూ సెల్ఫ్ ఏదైతే ఉందో, మన సత్యస్వరూపం ఏదైతే ఉందో, ఆ సత్యస్వరూపంలో మనం ఏకాగ్రం కావడానికి అభ్యాసం చేస్తున్నాం. నేను శరీరం కాదు కదా, నేను పంచభౌతిక విషయ జగత్తు కాదు కదా. అయితే నా మనసు దినమంతా వాటి గురించే పరిగెడుతున్నప్పుడు ఏం చేస్తుంది? ఈ చక్రాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మొదట ఆలోచనలతో, విషయ జగత్తుతో ఒక అటాచ్మెంట్ నిర్మాణం అవుతుంది. ఆ అటాచ్మెంట్ మెల్లిమెల్లిగా కోరికలుగా ఉత్పన్నం అవుతాయి, స్ట్రాంగ్ డిజైర్ నిర్మాణం అవుతాయి. ఆ కోరికల ద్వారా కోపం నిర్మాణం అవుతుంది. ఎంతగా కోపం వస్తుందో అంతగా మనం సమ్మోహితులమైపోతాం. ఎంతగా సమ్మోహితులమైపోతాం అంతగా మన బుద్ధి చెడిపోతుంది. ఎంతగా బుద్ధి చెడిపోతుందో అంతగా మనం హీన స్థితిలోకి వస్తాము. అదే చక్రంలో నిరంతరము మన నడుస్తుంది. సో ఇంటర్నల్ ఆర్గనిజం ఏదైతే ఉందో, ఇంటర్నల్ మెకానిజం ఏదైతే ఉందో, దాని గురించి మనం చెక్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి మనం ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ అభ్యాసం మీరు చేస్తూ చేస్తూ పెంచుకోవచ్చు, ఎంతైనా పెంచుకోవచ్చు. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట, గంట, 2 గంటలు, 4 గంటలు, అలా అభ్యాసం మాది కూడా నిరంతరం నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత యోగం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జ్ఞానం గురించి తెలుసుకున్నాం, మరియు ధ్యానం గురించి తెలుసుకున్నాం, మరియు ఇప్పుడు యోగం గురించి. యోగంలో 4 విషయాల గురించి మనం తెలుసుకున్నాం. కనెక్షన్, మనం జీవితంలో మన పాత కర్మలను జయించాలి అన్నా, లేదా బయట నుంచి వచ్చేటువంటి సమస్యలను జయించాలి అన్నా మనకు శక్తి కావాలి. స్ట్రెస్ని, ఒత్తిడిని జయించాలి అంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తిని పొందేటువంటి శక్తి పీఠాలు మన జీవితంలో 4 ఉన్నాయి. అందులో మొట్టమొదటి శక్తి పీఠం మన అంతరాత్మ. మనం మన అంతరాత్మతో మనం ఎంతగా కనెక్ట్ అయి ఉన్నాం, మన అంతరాత్మతో మనం ఎంతగా నిజాయితీగా ఉన్నాం, మన అంతరాత్మ యొక్క సూచనలను మనం ఎంత బాగా వినగలుగుతున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన అంతరాత్మ మనకు సపోర్ట్ చేయకపోతే మనం ఏదీ చేయలేము ఈ ప్రపంచంలో. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మన శరీరం, రెండవది మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఏ పని చేయాలి అనుకున్నా కూడా, మరియు ఏ విషయాన్ని కూడా ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా, అది మీరు ధ్యాన సాధన చేయాలనుకుంటున్నారో లేక ఇంకా వేరే ఏ విధమైనటువంటి పని చేయాలనుకున్నా కూడా, దానిలో శరీరం, ఒక యోగి యొక్క శరీరం ఎప్పుడూ కూడా రోగిలాగా ఉండకూడదు. అది వజ్రంలాగా ఉండాలి. అలా ఉండాలి అంటే మన శరీరంతో పాటు కూడా మన సంబంధం, రిలేషన్ చాలా బాగా ఉండాలి. అప్పుడైతేనే మనం లైఫ్ను పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాం. దీంతో ఇది రెండవది. మూడవది, సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మనం చాలా బాగా మంచి రిలేషన్ ఉండాలి. ఈ జీవితంలో ఎవ్వరితో కూడా ఎటువంటి ద్వేషము, ఈర్ష్య, ఎటువంటి నెగటివ్ ఏదైతే ఉందో అది మనతో కనెక్ట్ అయి ఉండకూడదు. ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరిలో కూడా నేనే నిలిచి ఉన్నాను. అంటే ఏ దేవుడినైతే మనం వెతుకుతున్నామో ఆ దేవుడు సాక్షాత్తు ఈ మనుషుల రూపంలోనే ఉన్నారు, మన ఎదుటే ఉన్నారు. అయితే మనం భగవంతుడు అని చెప్పేసి నామ జపమో లేక ఇంకా ఏదో పూజా విధానమో చేస్తున్నాం అక్కడ, కానీ మనతో ఉన్నటువంటి సాక్షాత్తు భగవత్ స్వరూపులు ఎవరైతే ఉన్నారో మనుషులందరూ, మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులే. మరి సాక్షాత్తు ఉన్నవారితో మనం ఎలా మెలుగుతున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంతగా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తామో, ఎంతగా వాళ్ళ గురించి, వాళ్ళ బాగు గురించి మనం చేస్తామో అంత బాగా మనం ఈశ్వరుణ్ణి సేవ చేసినట్లు. ఇదే మన పూర్వీకులు నేర్పించారు. మానవ సేవయే మాధవ సేవ. అది మన రిలేషన్ అంతా కూడా బాగలేదు, కానీ మనం ఏదో పూజలు, భక్తి, ధ్యాన సాధన చేస్తున్నాం. చెయ్యండి, తప్పు కాదు. అలా చేస్తూనే ఇలా నిజ జీవితంలో కూడా మనం ఎంత మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
అప్పుడైతేనే ఆ దేవుడు సంతోషపడతాడు. అలా కాకుండా మనం ఆ దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇవన్నీ చేస్తున్నాము, కానీ మనతో ఉన్న వాళ్ళతో మనము కఠినంగా నడుస్తున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా సంతోషపడడు. ఇది మూడవది. నాలుగవది, మనం ఏదైతే భగవంతునితో మన రిలేషన్షిప్, భగవంతునితో రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది భగవంతుడు ఇచ్చేటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అతను చెప్పిన విధంగా నడుచుకోవడమే అసలైన సాధన. ఇప్పుడు జ్ఞానం వింటున్నాం, ఎలా ఉండాలో ఎలా నడవాలో అనేటువంటిది. కానీ అలా నడవకుండా కేవలం భగవంతుని జ్ఞాపకం చేస్తున్నాం, స్మరిస్తున్నాం, దాంతో భగవంతుడు సంతోషిస్తాడా? అతను ఏం కోరుకుంటున్నాడు? మీ జీవితం మీ చేతిలో ఉంది. ఆ అవేర్నెస్ని మీరు పెంచుకొని ఆ పద్ధతిలో మీరు నడవండి. అది ముఖ్యమైనది. ఇప్పుడు మనం కారు నడిపిస్తున్నప్పుడు కేవలం ఆన్ చేసేసి భగవంతుని స్మరించి కళ్ళు మూసుకొని పడుకుంటామా? ప్రతి క్షణం అవేర్నెస్తో ఉంటూ దాన్ని నడిపిస్తాం. అదేవిధంగా జీవితం కూడా ఇలాగే. ఇదే నిజమైన సాధన, ఇదే కర్మయోగం. భగవంతుణ్ణి వేరే విధంగా మనం ధ్యానం చేయడం, పూజ చేయడం, ఇవి భక్తి చేయడం అది తప్పు కాదు. కానీ అతను చెప్తున్నటువంటి ఆ విషయాలను ప్రాక్టికల్గా మనం ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అప్పుడే భగవంతునితో మనకు రిలేషన్ బాగుంటుంది. అప్పుడే మనము ఆ విశ్వశక్తితో జోడింపబడతాము. దాని ద్వారానే మన జీవనం చాలా బాగా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే భగవంతునితో మనం కనెక్ట్ అయినప్పుడు, అంటే కనెక్ట్ ఎప్పుడైతున్నాం ప్రాక్టికల్గా అతను చెప్పినటువంటి మార్గంలో నడుస్తున్నాం. అలా నడిచినప్పుడు మనలో అమితమైనటువంటి అనంతమైనటువంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది. దానినే విశ్వాసము అంటారు. విశ్వాసము, విశ్వముతో కనెక్ట్ అయ్యి శ్వాసల ద్వారా పొందేటువంటి దివ్య ప్రాణశక్తి. శ్వాస విశ్వము, విశ్వాసము. శ్వాస విశ్వము, విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే భగవంతుడు చెప్పినటువంటి చూపినటువంటి ఆ మార్గంలో మనము 100%గా నడవడం వల్ల. కేవలం వినడము చెప్పడం వల్ల కాదు, నడవడిక కావాలి, ప్రూఫ్ చేసి చూపించాలి. ఇది ఈ విధంగా ఈ 4 విషయాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఎస్ సార్, కరెక్ట్. సో ఇక్కడ మనం దాదాపుగా బేసిక్ విషయాల్ని అర్థం చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు అసలు విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈ మాయా జగత్ ఏదైతే ఉందో అది ఎలా నడుస్తుంది. ఎందుకంటే మనం కొన్ని విషయాలు తెలిసిన తర్వాత తెలిసిపోయిందిలే, ఇంకేముంది, అన్నీ తెలిసొచ్చేసే, ఇంకా నా జీవితం నా చేతిలోకి వచ్చింది అనే విధంగా కాదు. ఎందుకు అంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే మనము ఎన్నో మన కోసం ఆర్డర్స్ ఇచ్చేసి ఉన్నాం. ఏంటి, మన జీవితంలో సమస్యలు ఏవైతే వస్తున్నాయో ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే అవి మనం ముందు నుండే ఆర్డర్ ఇచ్చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏ హోటల్లో వెళ్ళి భోజనం చేయాలి అనుకున్నా కూడా ఏం చేస్తాం? మొదట ఆర్డర్ ఇస్తాం కదా, ఇంటి నుంచి ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత ఈ మన ఈ జగత్ ఎలా నడుస్తుందో మనం తెలుసుకోవాలి సార్. మనకు తెలియకుండానే మన జీవితానికి మనం ఎన్నో ఆర్డర్లు ఇచ్చి పెట్టేస్తాం. అయితే ఎస్, ఏ విధంగా నడుస్తుంది ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. మన వ్యక్తిత్వాన్ని, అంటే ఈ పూర్తి బ్రహ్మాండాన్ని మనం కంప్లీట్గా షార్ట్కట్గా మనం అర్థం చేసుకుంటే 4 భాగాలుగా విభజించవచ్చు. 4 భాగాలుగా. ఏ విధంగా 4 భాగాలుగా విభజించగలుగుతాం చూడండి. ఇది మన కంప్లీట్ పర్సనాలిటీ అనుకోండి. ఇది మన పూర్తి వ్యక్తిత్వం. చాలా పెద్దగా ఉంది. అయితే దీన్ని మనం 4 భాగాలుగా చేసినట్లయితే ఈ స్థానం కనిపిస్తుందా? ఏదో 5%, 10% మనం ఇందులో చూడవచ్చు, 2-3% కదా. ఇంత పెద్ద భాగంలో ఇది ఒక చిన్న భాగం. ఇది నేనేంటో నాకు తెలుసు, ఇతరులకు కూడా తెలుసు. చెప్పండి, ఏం విన్నారు? నేనేంటో నాకు తెలుసు, ఇతరులకు కూడా తెలుసు. ఇతరులకు తెలుసు, ఇంత మాత్రం. ఇక్కడ ఉన్నటువంటి స్థానంలో నేనేంటో కేవలం నాకు మాత్రమే తెలుసు. ఓకే, నేనేంటో కేవలం నాకు మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు. ఈ స్థానంలో చూసినట్లయితే నేనేంటో ఇతరులకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. నేనేంటో ఇతరులకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. కానీ
ఈ స్థానం ఏదైతే ఉందో ఇక్కడ నా గురించి నాకు తెలియదు, మరియు ఇతరులకు తెలియదు. అంటే నా లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి నా అసలైన అస్తిత్వం, నేను ఎవరు, నాలో ఎంత శక్తి ఉంది అనేటువంటిది ఇది ఎవరికీ తెలియదు. దీన్నే ఈ రోజుల్లో మనుషులు చెప్తారు ఏంటి అంటే సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పేసి. మన అంతర్జగత్ ఏదైతే ఉందో ఆ అస్తిత్వాన్ని ఈ విధంగా చెప్తారు, సబ్ కాన్షియస్ మైండ్ కదా. అయితే ఇది లోపల ఉంది కాబట్టి కనిపించదు. దాన్ని చాలా బాగా ఎగ్జాంపుల్గా చెప్తారు. ఏంటి అంటే ఒక మంచు పర్వతం ఉంది. ఆ పర్వతం పైనుండి చూస్తే నీళ్ళ మధ్య సముద్రంలో పైన చాలా చిన్న భాగంగా కనిపిస్తుంది, కానీ లోపల అది అతిపెద్ద భాగం ఉంటుంది అని చెప్పేసి. ఇదే చాలా పెద్ద సమస్య. కారణం ఏంటంటే మన యొక్క ఆలోచనలు ఏవైతే బయటకు వస్తున్నాయో, ఆ తర్వాత మనం ఫిజికల్ యాక్షన్గా వాటికి రూపం ఇస్తున్నామో, అవన్నీ కూడా ఇక్కడి నుంచే మొదలవుతున్నాయి. అంటే మన పాత జ్ఞాపకాలు అనవచ్చు, మన నమ్మకాలు అనవచ్చు, అనుభవాలు అనవచ్చు, అవన్నీ కూడా ఇందులోన దాగి ఉన్నాయి. అది లోపల ఎలా ఉంది అనేటువంటిది ఈ స్పష్టత లేకపోవడం వల్ల అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ఈ స్పష్టత లేకపోవడం వల్ల ఈ విషయం చాలా బోరింగ్గా ఉంటుంది మనుషులకి. ఎందుకంటే ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా ఏకాగ్రం కావాలో తెలియదు. మార్గమే స్పష్టం లేనప్పుడు మనిషి ఆలోచన చేసి పక్కన పెడతాడు. ఇంకా అదంతా మనతో కాని పని పక్కకు పెట్టేసేయండి అని చెప్పేసి. వేల సంవత్సరాలుగా ఈ అంశం పైన స్టడీ చేయడం జరుగుతుంది. మన ఋషులు మునులు కానీ, మన యొక్క ఆధ్యాత్మిక తత్వవేత్తలు కానీ, వాళ్ళందరూ కూడా వేల సంవత్సరాల నుంచి దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు. ఏంటి అంటే మనస్సును జయించడం ఎలా, ఏదైతే పరిగెత్తుతూ ఉందో ఆ మనస్సును నియంత్రించడం ఎలా అనేటువంటిది వేల సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా స్పష్టత లేదు. చెప్పలేరా అంటే చాలా బాగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. వివిధ రకాలైనటువంటి ప్రాక్టీసెస్ చేయడం గురించి కూడా చెప్తున్నారు. తప్పు లేదు, అందరినీ వినాలి, అందరి దగ్గర నేర్చుకోవాలి. దాంట్లో ఏ విధమైనటువంటి ఇది లేదు. కాకపోతే ఎప్పుడైతే మనకిక్కడ స్పష్టత కావాలి. ఏంటి, నా అంతరంగము ఏ విధంగా ఉంది అనేటువంటి స్పష్టత అయినప్పుడు అప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ పనులు చేయవచ్చు. ఏం చేయవచ్చు, ఇందులో పడి ఉన్నటువంటి పాత అనుభవాలు కావచ్చు, లేదా పాత నమ్మకాలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఆ యొక్క స్టోర్ అయి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం తీయగలుగుతాం. దానికోసమే ఇప్పుడు ఈ బేసిక్ ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నామో, ఈ బేసిక్ నాలెడ్జ్లో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అసలు ప్రపంచము బయట కాదు, అసలు ప్రపంచం లోన ఉంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో అది అవుట్పుట్గా మనకు బయటకు వస్తుంది, కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎంత పెద్దగా ఉంది అనేటువంటిది ముందు స్పష్టం చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానము అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదనేది లేదు. మనలాంటి పండితులు ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని వర్ణిస్తారు. కానీ ఆ జ్ఞానము ప్రాక్టికల్గా తీసుకొస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ ప్రాక్టికల్గా ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఇక్కడ మనం ప్రవేశించి పని చేస్తామో అప్పుడు మనం ప్రాక్టికల్గా జీవితంలో దాన్ని రిజల్ట్ చూడవచ్చు. దీనికోసం ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏంటి, మన యొక్క ముఖ్యమైనటువంటి అంతరంగం, ఇది అంతరంగం అని చెప్పుకున్నాము. మరియు దీని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అవుట్పుట్ మనం ఫిజికల్ వరల్డ్గా చెప్పుకున్నాం, భౌతిక జగత్గా అని చెప్పుకున్నాం. దీంట్లో మనం బేసిక్గా చూసినట్లయితే మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆధారపడి ఉండేటువంటివి మన పాత నమ్మకాల ఆధారంగా ఆలోచనలన్నీ కూడా బయటకు వస్తాయి. దానిని ఒక విధంగా మూఢనమ్మకాలు అని చెప్పవచ్చు. అంటే మూఢంగా మనం పట్టుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండం. అంటే వాటిని మనం వేరే విధంగా చెప్పాలంటే మన యొక్క నమ్మకాలు నేను ఏదైతే అనుకున్నానో అదే రైట్, నేను ఏదైతే అనుకున్నానో అదే సరి అయినది అనేటువంటిది. ఎందుకు అంటే ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే భాగం ఉందో, ఓకే, మొన్నటి వరకు కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. కనిపిస్తుంది అందరికీ? ఎస్ సార్, కనిపిస్తుంది. మన యొక్క శాండ్ గ్లాస్ గురించి చెప్పుకున్నాం కదా, శాండ్ గ్లాస్ గురించి చెప్పుకున్నాం. మన యొక్క అస్తిత్వాన్ని మన యొక్క వ్యక్తిత్వాన్ని రెండు భాగాలుగా విడదీసినప్పుడు
అందులో ముఖ్యమైనటువంటి అవయవాలు బుద్ధి మరియు మనస్సు. జ్ఞాపకం ఉందా? అయితే మనస్సు అనగా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో చాలా ప్రబలమైపోయింది. పైన ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది చాలా క్షీణించిపోయింది, చాలా శక్తిహీనమైపోయింది. అయితే ఇప్పుడు ఆ మనస్సులో పడి ఉన్నటువంటి ఆ నమ్మకాలు, ఇప్పుడు మనసు పట్టుకొని ఉంది కదా. ఇప్పుడు ఒకరి మాట వినడానికి సిద్ధంగా ఎందుకు లేం మనం? అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఒకరి మాట వినడానికి సిద్ధంగా ఎందుకు లేం? ఎందుకంటే మనం పట్టుకున్నది, మనం అనుకున్నదే సరి అని మనకు అనిపిస్తుంది. అదే మొండితనం. సరి, మీరు అనుకున్నది మంచిదే, మీరు అనుకున్నదే సరి అయిందైతే, ఆ విషయం అందరికీ మంచి చేకూర్చేదైతే అందరూ నమ్మాలి కదా, అందరూ ఫాలో చేయాలి కదా, అందులో నష్టమేముంది? కానీ నేను అనుకున్న విషయము, నేను అర్థం చేసుకున్న విషయము ఎదుటి వారి ముందర ఒక వినయం మరియు నమ్రతతో పెట్టి అర్థం చేయించేటువంటి విధానం మనకు తెలియనప్పుడు ఆ విషయంలో మొండిగా మనం ప్రవర్తించి అలాగ నడవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కొన్ని విషయాలు మనసులో స్టోర్ అయి ఉన్నాయి, చిన్నప్పటి నుంచి మరియు గత జన్మ నుంచి స్టోర్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఈ క్షణంలో కొద్దిపాటి బుద్ధి అయితే మనకు అవేర్గా ఉంది. ఇప్పుడు మనం 2-3 రోజుల కింద సెషన్లు చెప్పుకున్నాం. ఏంటి అంటే మీరు చెయ్యి అలా ఎత్తండి అని చెప్పేసి, కింద దించండి అని చెప్పేసి చెప్పాను. అప్పుడు నా సూచన మీరు చెవి ద్వారా విని మీ బుద్ధి ద్వారా ఆలోచించి మీరు ఫిజికల్గా యాక్షన్ తీసుకున్నారు, అవునా కాదా? అది నేను చెప్పానని మీరు చేశారా, లేక మీరు కోరుకున్నారు, మీరు సొంతగా నిర్ణయం తీసుకున్నారు అని చేశారా? నేను చెప్పడం వల్ల ఎవరు చెయ్యరు, మీరు సొంతగా నిర్ణయం చేసుకుంటారు. కాబట్టే నేను చెయ్యి ఎత్తాలనుకుంటాను నిర్ణయం తీసుకుంటే ఎత్తుతారు. లేదు నేను ఎత్తను, అలాగే కూర్చొని ఉంటాను అని చెప్పేసి కూర్చొని డిసిజన్ తీసుకుంటే అలాగే ఉంటారు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి, మీరు వీడియో ఆన్ చేయండి అని చెప్పేసి. కానీ అది మీ సొంత నిర్ణయం పైన ఉంది. లేదు నేను ఆన్ చేస్తే నన్ను అందరూ చూసి సిగ్గుపడతారు, భయపడతారు అని చెప్పేసి మీ యొక్క ఆ నమ్మకాలు, మీ యొక్క ఆలోచనలను మిమ్మల్ని ఆపుతున్నాయి. అంటే నేను చెప్పడం వల్ల మీరు ఏది కూడా చెయ్యరు. మీకు నచ్చినట్లు, మీరు అనుకున్నట్లే మీరు ఫాలో అవుతారు. అంటే పూర్తి అధికారం అంతా కూడా మీ చేతిలోనే ఉంది. అయితే ఆ మనస్సులో ఇప్పుడు వాటి లోతు గురించి మనం చూసినట్లయితే, అంటే మనం ఏదైతే చేస్తున్నామో దాని వెనుక భయం ఉందా, సత్యం ఉందా, అసత్యం ఉందా అనేటువంటిది లోతుగా వెళ్ళాలి అంటే ఈ అంతరంగంలో ప్రవేశించాలి కదా. ఆ ప్రవేశించడం తెలియదు కాబట్టి, మనం పట్టుకొని ఉన్నటువంటి ఆ నమ్మకాల గురించి మనకు స్పష్టత లేదు కాబట్టి అక్కడి వరకు మనం వెళ్ళం. ఎక్కువగా ఏమంటామంటే, ఎవరిని నన్ను అడిగామనుకో, సరే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావు దాని గురించి నాకు క్లియర్గా చెప్పు అంటే, లేదు నేను చెప్పినట్టే చెయ్యాలి అంతే, నేను ఏదైతే చెప్తున్నానో అదే ఫాలో చేయాలి, అంతకు మించి వేరే విషయాలు అడగకూడదు నన్ను అని చెప్పేసి మొండికెళ్తాం. ఎందుకు అంటే నేను ఏదైతే అనుకొని గట్టిగా నమ్ముకొని పట్టుకున్నానో అది సత్యం పైన ఆధారపడి ఉందా, అసత్యం పైన ఆధారపడి ఉందా అనేటువంటి స్పష్టత లేనప్పుడు నేను ఎదుటి వాళ్ళకి ప్రేమతో నచ్చజెప్పలేను. కోపంతో, అధికారంతో, ఒత్తిడితో నేను చెప్తాను. అదేవిధంగా ఎన్నో మనం ఇప్పుడు చెప్పుకున్నాం, కామ, క్రోధ, లోభము, అహంకారాలన్నీ అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయి ఉన్నాయి. వాటిని ఎప్పటి వరకు అయితే మనం క్లీన్ చేయలేమో అప్పటి వరకు మన భవిష్యత్తు ఏదైతే ఉందో అది మనం అనుకున్న విధంగా తయారు కాదు. అయితే దీన్ని బాగా చేసుకోవాలి, మన భవిష్యత్తు బయట ప్రపంచాన్ని బాగా చేసుకోవాలి అంటే ముందట ఇదంతా క్లీన్ కావాలి. క్లీన్ కావాలి అంటే ఇది చిన్న విషయం కాదు. ఏదో మన 1 బిహెచ్కే ఉంది, 2 బిహెచ్కే ఉంది, ఒక 2 గంటలు కాస్త క్లీన్ చేసేస్తే అయిపోయినట్టుగా ఇది అలాంటిది కాదు. ఇప్పుడు వారం రోజులు ఏదైతే మనం తెలుసుకున్నామో దాంతో కాస్త అవేర్నెస్ వచ్చింది. ఇవన్నీ కూడా జాగ్రత్త పడిపోయాయి. మా యజమాని ఏదైతే ఉన్నాడో కాస్త అలర్ట్ అయిపోయాడు, ఇప్పుడు వీటన్నిటిని కూడా సర్దుకు పెట్టండి అని చెప్పేసి మూలకున్నాయి. కాస్త మీరు డీలా అయిపోయారు అనుకోండి, ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయి, ఇంకా ఏం టెన్షన్ లేదు అని చెప్పేసి, ఆ తర్వాత వెంటనే వీటి ప్రభావం ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు భగవంతునితో కనెక్ట్ అయి ఉన్నారు, మీ శక్తి చాలా పెరిగింది. ఈ జ్ఞానం ఏదైతే ఉందో 7 రోజులు ఒక వ్యక్తితో కనెక్ట్ అయ్యి లేరు, మీరు డైరెక్ట్ భగవంతునితో కనెక్ట్ అయి ఉన్నారు. అందుకని మీలో
భగవంతుడు సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుని శక్తి మీకు సపోర్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటి, ఇంకా నాకు చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు సపోర్ట్గా భగవంతుడు ఈ జ్ఞానాన్ని మీ వెంబడ ఉంచుతున్నాడు, మీలో నింపుతున్నాడు. కానీ ఎప్పుడైతే మీరు ఫ్రీ అయిపోతారో, అంటే ఇంకా నాకు తెలిసిపోయింది, ఇంకా అర్థమైపోయింది, ఇంకా కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఫ్రీ అయిపోతారు, అప్పుడు ఎలా ఎలా అయితే ఈ జ్ఞానం మర్చిపోతారు, అలా అలా వెంటనే ఈ ప్రభావాలు మీకు ముందరికి వచ్చేసి మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాయి అన్నమాట. హిప్నటైజ్ చేయడం అంటే ఏంటి? భ్రమింపజేయడం. ఈ ఈ జగత్తే భ్రమింపజేయడం. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి కర్మ కూడా భ్రమింపజేస్తుంది. ఎందుకంటే అది చాలా శక్తివంతమైనటువంటిది మాయ. భగవద్గీతలో చెప్పాడు, నేను సృష్టించినటువంటి ఈ మాయ దాటడం ఎవ్వరి చేత కాదు. ఇది ఈ 3 గుణాలతో ఇది తయారైంది ఉంది. సతో రజో తమో ప్రధానమైనటువంటి మాయ నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అయితే దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా క్లీన్ చేయాలి. అయితే ఏమవుతుంది, నిన్న చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ పరంగా ఇక్కడ ఏదైతే మనం చేస్తామో అదంతా కూడా కాపీ పేస్ట్ అవుతుంది. వెంటనే వెంటనే ఏ విధంగా అయితే మనం బిల్ రాసుకుంటామో పైన ఒరిజినల్ కాపీ పైన ఉంటుంది, కింద ఆటోమేటిక్గా అది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మనం చేసేటువంటి భౌతిక కర్మలు ఏవైతే ఉన్నాయో మనకు అనిపిస్తుంది నేను లోపల ఏం చేయట్లేదు, భౌతికంగానే చేస్తున్నాను, కానీ దాని ప్రింట్ ఇక్కడ కాపీ పేస్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మళ్ళీ ప్రింట్ వస్తుంది. దీన్ని మనం ఆపాలి అంటే ఈ విషయం గురించి చాలా సీరియస్ కావాలి. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు, ఇది జన్మ జన్మల నుండి తయారైనటువంటి విషయము. దీన్ని సీరియస్గా మనం పని చేస్తేనే ఇక్కడ మారుతుంది. ఎందుకు సీరియస్గా పని చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క మన ఈ 7 రోజుల బేసిక్ వర్క్షాప్ ఏదైతే ఉందో దానికి అంతటికీ ఇదే ముఖ్యమైనటువంటి ఆధారం. ఇప్పుడు నా ప్రాక్టికల్ జీవితాన్ని చెప్తాను. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవిస్తూ బాధలను అనుభవిస్తూ 0 లెవెల్లో వచ్చినప్పుడు చాలా కోరికలు ఉండేవన్నమాట. అంటే ఏదైనా నేను గొప్పగా సాధించి పెద్దగా తయారయ్యి నా యొక్క శక్తిని, నా యొక్క అస్తిత్వాన్ని నేను చూపిస్తాను అని చెప్పేసి ఉండేవి. కాకపోతే అంతగా సమస్యలు కూడా ఉన్నాయి. మొదట నేను చాలా గొప్పవాన్ని అయ్యే విధంగా కష్టపడాలా, సాధించాలా, పరిగెత్తాలా, ఇది ఒక చాయిస్ నాకు. లేదా ముందట నా లోపల పడి ఉన్న వీటన్నింటినీ నేను క్లియర్ చేసుకోవాలా. మొదట ఏం చేయాలి? నేను బయట ప్రపంచంలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను పరిగెత్తాలా, లేక లోపలి ప్రపంచంలో పడి ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ క్లియర్ చేయాలా? ఇవి 2 నా ముందట ఛాలెంజ్ ఉండేవి. అయితే ఎప్పుడెప్పుడైతే నేను లోపల గురించి ఆ సీరియస్నెస్ పక్కన పెట్టి బయట పరిగెత్తుతున్నానో మళ్ళీ ఆ సమస్యలు నా ముందుకు వచ్చేటివి. అలా ప్రతిసారి సమస్యలు ముందుకు వచ్చినప్పుడల్లా నేను ఇంకా సీరియస్గా డిసిజన్ తీసుకున్నాను, బయట ప్రపంచం పక్కన పెట్టి మొట్టమొదట దీన్ని నేను క్లియర్ చేసుకోవాలి. అలా క్లియర్ చేసుకోవడానికి ఎప్పుడైతే నేను పని స్టార్ట్ చేశానో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా పెద్ద విషయం లోపల ఉంది, చాలా పెద్ద పని మిగిలింది. దానికోసం ఈ జన్మలో నేను చెయ్యకపోతే వేరే విషయాలు ఏవైనా కూడా నేను అచీవ్ చేయాలంటే దానికి నెక్స్ట్ జన్మలో కానీ నేను చేసుకుంటాను. కానీ అత్యంత సీరియస్గా చేయవలసిన పని నా లోపల ఉంది. దాన్ని ఎప్పటి వరకైతే నేను క్లియర్ చేయలేనో బయట ప్రపంచంలో నేను ఏది సాధించానో అది వ్యర్థం, దాన్ని ఏమీ ఉపయోగం లేదనేటువంటి నాకు విషయం స్పష్టమైంది. అదే విషయం ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అది క్లియర్ చేయకపోతే ఏమవుతుంది అంటే దానిని క్లియర్ చేయడానికి మనకు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. దాన్నే శంకరాచార్యులు చాలా బాగా చెప్పారు. ఏంటి అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. అంటే మళ్ళీ మళ్ళీ జన్మం తీసుకోవాల్సి వస్తుంది. అలా జన్మలు తీసుకుంటూ ఈ జన్మబంధన కర్మల్లో ఎంత దుఃఖం ఉంది అంటే భగవంతుడా నన్ను ఇందు నుంచి బయటకు తీసుకురా అని చెప్పేసి. ఎందుకంటే ఈ జన్మ ఎందుకు దొరికింది అంటే ఇది మనం పాత జన్మలు చేసినటువంటి కర్మ ఫలితం. ఇప్పుడు ఆ కర్మ ఫలితాలని మనం ఇక్కడ క్లియర్ చేసుకోకపోతే ఇవే మనల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ జీవితం ఏదైతే మీరు జీవించారో మనం చెప్పుకున్నాం, నిన్న ప్రాక్టికల్గా చూసాం.
గత వారం రోజుల కిందటి జీవితం ఎలా ఉండేది? బంధనాల్లా ఉండేది, కష్టంగా ఉండేది. ఎప్పుడు ఇందులోంచి బయటకు వెళ్తామా, నా జీవితం ఇంకా చాలా బాగా ఎలా తయారవుతుందా అనేటువంటి ఆ యొక్క వెయిట్ చేస్తూ ఉన్నాం. అటువంటి బంధనాల్లా తయారైనటువంటి జీవితం ఎందుకు, ఎలా తయారైంది? దాన్ని మనం ప్రాక్టికల్గా చూసాం. అందులోంచి ఎంత ప్రయత్నం చేసినా బయటకు వచ్చేటువంటి ఏది ఆప్షన్ లేదు, ఏ ఛాన్స్ లేదు. అంత ఆ కఠినమైనటువంటి జైలు లాంటి జీవితము ఒకవేళ మళ్ళీ మిమ్మల్ని మొదటి నుండి ఈ జన్మ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే మన జీవితం స్టార్ట్ అయిందో, ఆ, అమ్మ గర్భం నుండి, అక్కడి నుండి ఈ రోజు మీరున్నటువంటి స్థితిలోకి ఒకవేళ మీరు మళ్ళీ అదే జీవిత పద్ధతి, అదే సెకండ్ బై సెకండ్, ఈరోజు మీరు 45 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, గడిచిన ఏదైతే సెకండ్ బై సెకండ్ లైఫ్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని మీరు మొదలు పెట్టండి అంటే ఎందరు సిద్ధంగా ఉంటారు చెప్పండి? దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అదే జీవితం గడిచిందంతా కూడా మీకు తెలుసు. ఎలా గడిచింది, ఎలా పెరిగాము, ఎలా కష్టాలు పడ్డాము, ఎలా దుఃఖాలు పడ్డాము, ఎంత సంతోషపడ్డాము, అదంతా కూడా మీకు పూర్తిగా తెలుసు. అటువంటి జీవితమే మళ్ళీ మీరు రిపీట్ చేయండి అంటే ఎంతమంది సిద్ధమవుతారు చెప్పండి? అవుతామా? ఎవరం కాం. సిద్ధం. ఎందుకు? ఎందుకు? అందులో పడ్డ కష్టం చాలా తెలుసు. తెలుసు. అందులో పడ్డ కష్టము మనకు తెలుసు. ఇంత మ, నరకం అనుభవించామో మనకు తెలుసు కాబట్టి మనం మళ్ళీ అటువంటి జీవితాన్ని కోరుకుంటామా? కోరుకోం. అయితే ఈ జీవితము ఇలా అయ్యేది ఉంది అని చెప్పేసి, ఇలా అనుభవం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మనకు గత జన్మలోనే ఒక 20 సంవత్సరాల కింద తెలుసుంటే, అంటే గత జన్మలో మృత్యువు కాకముందు ఒక 20 సంవత్సరాల ముందే మనకు తెలుసుంటే, నీకు వచ్చే జన్మ ఇంత కఠినంగా ఉండబోతుంది అని తెలుసుంటే, అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం చెప్పండి? ఏం చేసేవాళ్ళం? జన్మ తీసుకోం. జన్మ తీసుకోకుండా ఏం చేయాలి, లేదా ఒకవేళ జన్మ తీసుకునేటట్టే ఉంటే బాగుండే విధంగా ఏం చేయాలి అనేటువంటిది మనం పోయిన జన్మలోనే ఆలోచించే వాళ్ళం కదా. కానీ ఈ జ్ఞానం లేకుండడం వల్ల మనం ఏం చేసామంటే, మనకు సడన్లీ ఈ జన్మ దొరికింది, ఆ జన్మ బంధనాల్లో మనం జీవిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ అవేర్నెస్తో మనకి ఇది అర్థమైపోయింది. దీని అంతటికి కారణం ఏంటంటే మన కర్మలు. ఆ కర్మల్ని మనం సరిచేసుకోవాలంటే బయట కర్మలు కాదు, మన లోపట ప్రవేశించాలి. మన లోపట ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ అహంకారాల్ని మనం తీయాలి అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టమైంది. ఇప్పుడు ఈ పని ముఖ్యమా, లేక బయట పరిగెత్తుతున్నటువంటి భౌతిక జగత్తు ఏదైతే ఉందో వాటిని పొందాలి, సాధించాలి అని వాటి వెనుక పడడం ముఖ్యమా? ఏది చాలా ఇంపార్టెంట్? రెండు ముఖ్యమే, కానీ రెండింటిలో అత్యంత ముఖ్యమైనటువంటిది మన లోపలి జగత్తు. మన లోపల ఎందుకంటే ఎవరు ఏ క్షణం వరకు బ్రతికుంటారు, ఎవరి జీవితం ఎక్కడి వరకు నడుస్తుంది ఎవరికి తెలియదు. ఒకవేళ మనిషి అనుకున్నాడు అనుకో, నేను ఇంకా ఇప్పుడైతే వయసులో ఉన్నాను, 40-50 సంవత్సరంలో ఉన్నాను, 90కి వచ్చిన తర్వాత నేను ఈ విషయాల గురించి అర్థం చేసుకుంటాను. 90 వరకు ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? 70 వరకు, 60 వరకు ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. మనం బ్రతుకుంటే వేరే విషయాలు వెనకసిరి మనం సాధించుకోవచ్చు, కానీ లోపల ఉన్నటువంటి ఆ అస్తిత్వాన్ని మనం మార్చకపోతే చాలా చాలా దుఃఖపడతాం. అందుకనే ఇది చెప్పడం జరిగింది. 84 లక్షల జన్మల తర్వాత అమూల్యమైనటువంటి మానవ జీవితం దొరుకుతుంది. ఆ జీవితాన్ని ఎవరైతే చాలా సీరియస్గా అర్థం చేసుకుంటారో, మార్చుకుంటారో తనను తాను, వాళ్ళు భగవంతుని పొందుతారు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఆ రహస్యం మనము స్పష్టం చేసుకుందాం. ఏంటి అంటే, ఆ అంతర్జగత్ ఏదైతే ఉందో అది ఎంత విశాలమైంది, ఎంత అద్భుతమైంది, ఇక్కడ మనకు భగవంతుడు సాక్షాత్కారం చేపిస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా మామిడి పండు తినే ఉంటాం. ఎస్, మామిడి పండు తినే ఉంటాం. ఒక మామిడి పండు చెట్టుని మనం తీసుకున్నట్లయితే ఆ చెట్టు దాదాపుగా 1 సంవత్సరంలో ఎన్ని పండ్లు ఇస్తుంది? భానుగారు, రాజుగారు, అది శంకర్ గారు. కాలం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఆ చెట్టు యొక్క ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. సరే, ఎలాగైనా అనుకోండి, ఒక అందాజాలో
అంటే సంవత్సరంలో ఒక చెట్టు ఇన్ని ఫలాలు ఇస్తుంది అనేటువంటిది చెప్పండి. సంవత్సరానికి ఒక చెట్టు ఎన్ని ఫలాలను ఇస్తుంది? ఎస్, అది ఒక చెట్టు యొక్క వయసును బట్టి ఇస్తుంది. చెట్టు యొక్క వయసును బట్టి ఉంటుంది. వయసు అర్థం చేసుకోండి, ఏ వయసు నుంచి ఆ ఎన్ని వయసు వరకు బ్రతుకుతుంది, ఆ, అది ఒకటి లెక్క చెప్పండి కామన్గా. కామన్ గా ఎన్ని సంవత్సరాలు బతుకుతారని గ్యారంటీ ఇవ్వలేము. ఇవ్వలేం, కానీ నార్మల్గా ఒక లెక్క తీసుకోవడానికి మనం చెప్పుకుంటున్నాం. లెక్క తీసుకున్నామంటే దాదాపు ఒక 5 years చెట్టుకున్నది అనుకోండి. ఫస్ట్ ఆ, 3, 4, 5 అట్లా ఫలాలు ఇస్తుంది. తర్వాత దాని యొక్క ఫలం అనేది పెరుగుతూ పోతుంది. ఇయర్ కు కొంత గ్రోత్ అవుతూ పోతుంది. ఆ, కొంత ఏజ్ రాగానే అంటే ఎక్కువ ఇయర్స్ అయిందంటే తగ్గుతూ పోతుంది. ఆ. అంటే దాదాపుగా ఎన్ని ఫండ్లు ఇవ్వగలుగుతుంది? ఈ సుమారు మనం ఒక సంవత్సరానికి ఇప్పుడు ఫస్ట్ లో స్టార్ట్ చేసేది ఒక 10 నుండి 20 ఫలాలు ఇస్తే సెకండ్ ఇయర్ కి ఒక 30, 40 అట్లా గ్రోత్ అవుతూ ఉంటది. గ్రోత్ అవుతూ ఉంది. గ్రోత్ అయ్యి దాదాపుగా 5-10 సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు ఇస్తున్నటువంటి దానికి ఒక రెట్టింపుగా అంటే తన సంవత్సరాలు ఏజ్ ఇప్పుడు సుమారు ఇప్పుడు 5 సంవత్సరాలకు 10, 20 అనుకోండి. 10, 20 సంవత్సరాలకు ఒక 50, 100 ఆయుష్ అట్లా. కదా. సార్ అది ఓన్లీ 50, ఎగ్జాంపులే 100 కాబట్టి అనుకోండి. ఒక నంబర్ ఒక 1000 అనుకోండి. ఒక చెట్టు తన జీవిత కాలంలోనూ కొన్ని ఒక సంవత్సరంలో డిపెండ్స్ అప్ అనేది యావరేజ్ గా ఒక 1000 ఫ్రూట్స్ ఇచ్చిద్ది అనుకుందాం. తప్పేముంది దాంట్లో, ఓన్లీ ఎగ్జాంపులే కదా. ఎగ్జాంపులే. ఒక 1000 వెయ్యి అనుకోండి, 1000 500 ఫిగర్ అనుకోండి. అనుకోండి. ఓకే. కదా, ఒక 1000 అనుకోండి. అంటే ఒక చెట్టు తన జీవిత కాలంలో ఒక 10 సంవత్సరాలు బ్రతికినా, సరేనా, 10 సంవత్సరాలు బ్రతికినా, ఆ 10 సంవత్సరాల్లో ఒక 1000 లేదా 500 ప్రతి సంవత్సరం ఇచ్చిన 10 సంవత్సరాల్లో ఎన్ని ఇస్తుంది? 10,000. కదా. ఈ 10,000 ఫలాలని, అంటే ఒక చెట్టు తన జీవిత కాలంలో 10,000 ఫలాలు ఇస్తుంది అంటే దానికోసం ఆ 10,000 ఫలాల్ని పొందడానికి మనం ఎన్ని బీజాలు నాటి ఉండవచ్చు? ఒక చెట్టుని భవిష్యత్తు ఇవ్వడానికి, 10,000 ఫలాలను ఇవ్వడానికి మనం ఎన్ని బీజాలు నాటి ఉండవచ్చు? ఒకటే బీజం కదా. ఒక్క బీజంతోనే మనకు 10,000 ఫలాలు వచ్చాయా? ఎస్. మరియు ఇందులో రహస్యం ఏంటంటే ఈ 10,000 ఫలాలు కేవలం ఫలాలే రాలేదు, ఫలాలతో పాటుగా 10,000 బీజాలు కూడా వచ్చాయి. హలో, 10,000 బీజాలు కూడా వచ్చాయి. మరియు ఇంకా రహస్యం ఏంటి అంటే 10,000 బీజాలు ఏవైతే వచ్చాయో, మరియు ప్రతి ఒక్క బీజంలో మళ్ళీ 10,000 భవిష్యత్తు దాగి ఉంది. అంతే సార్, ఆ కరెక్ట్. వచ్చినటువంటి 10,000 ఫలాల్లో మళ్ళీ ప్రతి ఒక్క బీజంలో ప్రతి ఒక్కటి దాగి ఉంది. ఇది మనము కళ్ళతో చూసి చెప్తున్నటువంటి సత్యమైనటువంటి విషయం. ఏదో అపోహలతో లేదా ఊహలతో ఊహించుకున్నటువంటి విషయం కాదు. ప్రాక్టికల్గా మనం కళ్ళతో చూసింది. అంటే ప్రకృతిలో బీజము ఫలం యొక్క నియమం ఇంత బాగా నడుస్తున్నప్పుడు, ఇంత బాగా రిజల్ట్ ఇస్తున్నప్పుడు, మరి అంతరంగంలో ఉన్నటువంటి మన యొక్క బ్రహ్మాండంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి మన యొక్క మనసు ఏదైతే ఉందో అది ఎంతలా మన జీవితంలో ఫలాలను ఇస్తుంది. ఇది ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది. అంటే బయట జగత్తు ఏదైతే ఉందో అది ఫలాలను అనుభవించేటువంటి జగత్తు. ఏదైతే మనం బయట అనుభవిస్తున్నాం, 2 జగత్తుల గురించి చెప్పుకున్నాం కదా. ఒకటి అంతర్జగత్తు, మరియు రెండవది బాహ్య జగత్తు. ఈ అంతర్జగత్తు నుండి కదా ఆలోచనలు బయటకు వచ్చి ఫిజికల్గా రూపాన్ని పొంది ఇక్కడ మనం ఫలం అనుభవిస్తున్నాం. ఇది ఫలం జగత్తు, ఇది బీజ జగత్తు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజాలు ఇక్కడ రూపాన్ని పొంది మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. ఫలం వచ్చింది, దుఃఖం వచ్చింది, సుఖం వచ్చింది, డబ్బులు వచ్చాయి, ప్రేమ ఇస్తున్నారు, ఎన్నో విషయాలు, అదంతా కూడా ఫలమే కదా. పరిస్థితి ఎటువంటిది ఎలాగా ఉన్నదంతా కూడా ఫలమే. ఆ ఫలాన్ని మీరు ఎంజాయ్ చేశారు. ఫలం ఎంజాయ్ చేసినప్పుడు అందులో బీజం కూడా ఉంది కదా.
ఆ ఎవరైతే ఆ ఫలాన్ని తిన్నారో తప్పకుండా ఆ అందులో ఉన్నటువంటి బీజానికి అధికారి వాళ్ళే అవుతారు. అలా అయినప్పుడు ఆ బీజం వేస్తారు కదా మీరు పక్కకి, ఆ బీజము మళ్ళీ మొలకెత్తుతుంది. దీని గురించే నిన్న మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము అంటే, ఏదైతే మనము అనుభవిస్తామో అది వెంటనే కాపీ పేస్ట్ అవుతుంది. అంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రింట్గా వెళ్తుంది, బీజం పడిపోతుంది. ఏమైంది? ఇక్కడ మీరు అనుభవించారు, కానీ దాని బీజం కూడా ఇక్కడ వేశారు. తప్పకుండా మళ్ళీ అది మీకు ఫలాన్ని ఇవ్వడానికి మళ్ళీ కార్యక్రమం మొదలు పెడుతుంది. సో ఈ విధంగా ఎన్ని ఫలాలకు కారణమైనటువంటి బీజం దాగి ఉందో, ఎప్పటి వరకైతే ఈ బీజాలు ఉన్నాయో అప్పటి వరకు మనం బయట నుండి ముక్తులుగా కాలేము. అనుకుంటాం మనం అన్నీ చేస్తున్నాము, అవుతుంది, అర్థమైపోయింది అని చెప్పేసి. కానీ ఇది క్లియర్ కావాలి. ఇది క్లియర్ కావాలంటే ఏం చేయాలి? ఇది క్లియర్ కావాలి అంటే మన మనసు ఏదైతే పట్టుకొని ఉందో దాన్ని విడిచి పెట్టే విధంగా దానికి అర్థం చేయించాలి. మనసు ఏదైతే పట్టుకొని ఉందో అది విడిచిపెట్టాలి. విడిచిపెడితే విడిచిపోతాం, అన్నింటి నుండి ముక్తులం అవుతాం. కానీ మనసు పట్టుకొని ఉంది మాత్రం విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు కదా. ఎందుకు అంటే నాకన్నీ అర్థమైపోయాయి. ఇప్పుడు మన అస్తిత్వాన్ని మనం చెప్పుకున్నాం ఏమని, బుద్ధి చాలా క్షీణంగా ఉంది మరియు మనస్సు చాలా ప్రబలంగా ఉంది అని చెప్పేసి కదా. కనిపిస్తుంది అందరికీ. బుద్ధిలో అంటే నేను పట్టుకొని ఉన్నటువంటివి సరి అయినవా కావా, మంచివా చెడ్డవా, వీటిని అర్థం చేసుకుంటే, మనసు అర్థం చేసుకుంటే అది వాటిని విడిచిపెడుతుంది కదా. కానీ అర్థం చేసుకోవాలి అంటే దీనికి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి కదా. కానీ మనం చెప్పినా కూడా మనకు తెలుసు ఏంటి, ఇప్పుడు మనకు తెలుసు మొబైల్లో టైం పాస్ చేయకూడదు, తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా కూడా మనస్సు మనల్ని అక్కడనే బంధించి పెట్టిందా లేదా? అంటే మనసుకేంటి, తను వెతుకుతున్నటువంటి సుఖం ఏదైతే ఉందో అందులోనే ఉంది, నేను దాని నుంచే సుఖాన్ని పొందుతాను అని చెప్పేసి అక్కడే అటాచ్ అయి ఉంది. దాన్ని మనము అర్థం చేయించాలి. ఎలా అర్థం చేయించాలి? నువ్వు ఆ విషయాన్ని వదిలిపెట్టు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, కేవలం టెంపరరీ ఆనందం మాత్రమే ఉంది, వదిలిపెట్టు అని చెప్పి మనం చెప్పినా కూడా అది తెలుసు కదా. తెలీదా? ఎవరికి తెలియదు చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు విడిచిపెట్టడం లేదు? విడిచిపెట్టలేరు. ఎందుకంటే ఇది మనస్సు ఏదైతే ఉందో ఇది గత 30 సంవత్సరాలుగా వెతుకుతున్నటువంటి రహస్యం ఇక్కడ మీకు స్పష్టం చేస్తున్నాను. మనస్సు ఏదైతే ఉందో, పట్టుకొని ఉందో దాన్ని మనం మూఢనమ్మకాలు అని చెప్తున్నాము. మంచి నమ్మకాలు అయితే సరి, కానీ మూఢనమ్మకాలు అది విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు. కారణం ఏంటి అంటే మనస్సుకు చెవులు ఉండవు. ఏంటి? మనస్సుకు చెవులు ఉండవు. అందుకని చెవిటి వాడికి ఎంత చెప్పినా కూడా వినిపించదు. వినిపించనప్పుడే అర్థం ఎలా చేసుకుంటారు? మనిషి ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అంటే వినిపిస్తే అర్థం చేసుకుంటాడు. కానీ వినిపించడం లేకపోవడం వల్ల అర్థం ఎలా చేసుకుంటాడు? అందుకని మనకు తెలిసిన విషయాలు మన మనస్సుకు ఎంత నచ్చజెప్పినా కూడా అది స్వీకరించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, పరివర్తన తీసుకురావడం లేదు. కారణం ఏంటి అంటే మనసుకు చెవులు లేవు. ఇది ఎన్నో సంవత్సరాలు స్టడీ చేసి అర్థం చేసుకున్నటువంటి సీక్రెట్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. అందుకని మన పిల్లలకు కానీ మన వాళ్ళకు కానీ ఎవరికి కూడా మీరు ఎంత చెప్పినా అది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ మనసు యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, బుద్ధి చాలా తక్కువగా ఉంది. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఈ విషయాల్ని స్వీకరించదు. రెండవది, బుద్ధి ఏదైతే ఉందో బుద్ధి యొక్క రహస్యం ఏంటి అంటే బుద్ధికి కళ్ళు లేవు. దీన్ని ప్రాక్టికల్గా ప్రూఫ్ చూడాలంటే మీరు న్యాయస్థానంలో వెళ్ళండి. న్యాయ దేవతను మన ఆడ చేతిలో తక్కెడ పెట్టుకొని కళ్ళకు గంతలు కట్టింది ఉంటుంది, అవునా కాదా? ఎవరు ఎలా న్యాయం చేయగలుగుతారు చెప్పండి? చూడలేకుండా న్యాయం ఎలా చేయగలుగుతారు చెప్పండి? అంటే అక్కడ న్యాయదేవత గురించి చెప్పట్లేదు, మన బుద్ధి గురించి చెప్తున్నాను. మన దగ్గర ఉంది ఏది తప్పు ఏది రైటు అని తెలుసు, కానీ దాన్ని సరిచేయడానికి మనకు కనిపిస్తే కదా మనం ఏదైనా పట్టుకొని దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. కంట్రోల్ చేయలేం. బుద్ధి ఉంది కానీ పని చేయట్లేదు, ఎందుకంటే కళ్ళు లేవు. విన్నారా? ఇది సమస్య. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఈ మనస్సు ఏదైతే మనం చెప్పుకున్నామో, శాండ్ గ్లాస్ గురించి చెప్పుకున్నాం కదా.
ఇసక గడియారం. పైన ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా కిందకి వచ్చి జమ అయిపోయింది. దీన్నే మనం మనసు రూపంలో చెప్పుకున్నాం. బుద్ధి అంతా ఖాళీగా అయిపోయింది కాబట్టి, మన ఆత్మ శక్తిహీనంగా అయిపోయింది కాబట్టి, ఈ శక్తిని, కింద ఉన్నటువంటి ఈ శక్తిని పైకి తీసుకువెళ్ళాలి. పైకి తీసుకువెళ్ళాలి. ఎక్కడైతే మన ఆత్మ ఉందో, ఎక్కడైతే మన ఆత్మ ఉందో అక్కడికి తీసుకువెళ్ళాలి. ఈ సాధననే ఆధ్యాత్మిక భాషలో కుండలిని జాగరణం అని చెప్పడం జరిగింది. ఈ మనస్సు భాగం ఏదైతే ఎక్కువైపోయిందో, బయట ప్రపంచంతో, వస్తు జగత్తుతో ఏదో కనెక్షన్ అయితే ఎక్కువైపోయిందో, ఆ కనెక్షన్ను తోడించి, మనతో ఆత్మతో జోడించి, మన యొక్క శక్తిని ఊర్ధ్వగామిగా చేసి పైకి తీసుకురావాలి. అంటే మన బుద్ధిని శక్తివంతంగా చేయాలి. ఎప్పుడైతే మన బుద్ధిని శక్తివంతంగా చేస్తామో, మనసులో పడి ఉన్నటువంటి ఆ యొక్క అనేక జన్మల నుంచి పడి ఉన్నటువంటి ఆ సంకల్పాల బీజాలన్నింటినీ కూడా, మూఢనమ్మకాల బీజాలన్నింటినీ కూడా, పాత అనుభవాలన్నింటినీ కూడా మనం క్లీన్ చేయొచ్చు. ఆ క్లీన్ చెయ్యాలి అంటే మన శక్తి పైకి రావాలి. ఈ పైకి రావాలి అంటే ముఖ్యమైనటువంటి 5 స్టెప్స్ మనం ఫాలో చేయాలి. 5 స్టెప్స్ ఫాలో చేస్తే మన యొక్క శక్తి పైకి వస్తుంది. బయట ఎన్నో విధాలుగా చెప్తారు, కుండలిని జాగరణ ఏ విధంగా చేయాలి అనేటువంటిది వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో నేర్పించడం జరుగుతుంది. అందరి మహానుభావులకు చాలా చాలా ధన్యవాదాలు. ఎవరు తప్పు చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రయత్నం చేస్తున్నారు, నేర్పిస్తున్నారు. కానీ ఈ వారం రోజుల్లో మనం నేర్చుకునే ఏదైతే స్పష్టీకరణ విధానం ఏదైతే ఉందో, ఇది చాలా సరళమైనది, స్పష్టమైనది. కాకపోతే సమస్య ఏంటి అంటే, ఎప్పటి వరకైతే ఎవరి లోపలైతే తమ కోసం సీరియస్నెస్ ఉండదో, అంటే నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి సీరియస్నెస్ ఉండదో, వాళ్ళను పైకి తీసుకురావడం చాలా కష్టం. మొట్టమొదట కావాల్సింది నా జీవితాన్ని బాగు చేసుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక. ఇది ఎవరి లోపలైతే ఉండదో వాళ్ళ జీవితాన్ని మార్చడం అసంభవం. ఎందుకంటే వాళ్ళు సొంతగానే కోరుకోవడం లేదు. ఎవరైతే తమ సొంతాన్ని కోరుకోవడం లేదో, నేను బాగుపడాలని చెప్పేసి, భగవంతుడు కూడా వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయలేడు. అందుకని మన దగ్గర ఏముంది ఏం లేదు అది వేరు విషయం. కనీసం ఒక తీవ్రమైనటువంటి కోరిక కావాలి. బర్నింగ్ డిజైర్ అంటారు దాన్ని. అంటే కోరిక ఉంటే కాదు, ఆ బలంగా ఉండాలి. జ్వలిస్తున్నటువంటి కోరిక లాంటిది ఉండాలి. అప్పుడే మనకు అటువంటి మార్గదర్శకం దొరుకుతుంది. తద్వారా మనం పైకి వస్తాం. రెండవది, ఆ ఒక గొప్ప లక్ష్యం ఉండాలి. లక్ష్యం అంటే కేవలం నా స్వార్థం కోసం కాకుండా అందరి కోసం నేను బ్రతకాలి అనేటువంటిది లక్ష్యం ఉండాలి. ఎందుకంటే నేను ఒక్కడనే గొప్పవాడిని అయితే నేను ఆనందంగా ఉండలేను. నేను ఆనందంగా ఉండాలి అంటే అందరితో కలిసి మాత్రమే ఉండగలుగుతాను. ఎప్పుడు ఉండగలుగుతాను? నన్ను అందరూ ప్రేమిస్తూ ఉండగలుగుతాను. ఎప్పుడు ప్రేమిస్తారు? ఎప్పుడైతే నేను నిస్వార్థంగా ఉంటాను. కేవలం నా స్వార్థం కోసం చూసుకుంటూ అహంకారాన్ని చూపిస్తే నాతో ఎవ్వరు ఉండరు. అందుకోసం మొట్టమొదట తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి. మరియు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి మరియు గొప్ప లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉన్నప్పుడే మనం ఆ విధమైనటువంటి ఊర్ధ్వగామి అవుతాము. మన యొక్క ఎనర్జీ పైకి వస్తుంది. మూడవది, భగవంతునికి సమర్పితం కావాలి. అంటే భగవంతుడు చెప్పేటువంటి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని జీవితంలో తీసుకురావడానికి సిద్ధం కావాలి. దానికోసము అహంకారాన్ని త్యజించాలి. అంటే నమ్రతగా ఉండాలి, సమర్పితం కావాలి. అప్పుడైతేనే మనము భగవంతుని యొక్క జ్ఞానాన్ని ధరించగలుగుతాము, మనలో నింపుకోగలుగుతాం. నాలుగవది, సేవాభావం కావాలి. ఈ పొందినటువంటి ఆ శక్తిని మనం అందరికీ కూడా పంచడానికి కోసము ఎంత వీలైతే అంత తొందరగా ఈ జ్ఞానాన్ని మనం ప్రసరింపచేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే సమాజంలో ఏం జరుగుతుంది అందరికీ తెలుసు. హిందూ మతం ఏదైతే ఉందో, హిందూ కులం ఏదైతే ఉందో, హిందూ సంస్కృతి ఏదైతే ఉందో, ఇదే అన్నింటికీ ఆధారము. ఎందుకంటే ఇది మతము, రిలీజన్ కాదు, ఇది జీవన పద్ధతి. ఎలా జీవించాలి అనేటువంటి నేర్పించే పద్ధతి. అలాంటి మన యొక్క జీవితాన్ని, ఈ జీవితానికి ఆధారమైనటువంటి ఈ జ్ఞానాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. ఎందరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్న విషయాల్ని ఫాలో చేస్తున్నారు, తప్పు కాదు. కానీ ఈ స్పష్టత లేకపోవడం వల్ల, అసలు మన లక్ష్యం ఏంటి, మన ఉద్దేశం ఏంటి, ఆ యొక్క స్పష్టత లేకపోవడం వల్ల ఏమైపోతుంది అంటే, ఈరోజు మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు.
ఎందుకంటే స్పష్టత లేదు. భగవంతుడంటే ఎవరు? మరియు ఆ భగవంతుని పొందాలి లేదా మన ఆత్మ కళ్యాణాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి స్పష్టత లేకపోవడం వల్ల ఏమైపోతుంది? అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇది ఒకటి జరుగుతుంది. ఎందుకంటే యూనిటీ లేదు. దానికి కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి మన ఈ అహంకారము, కోపము, లోభము, మోహము, అహంకారం ఇవన్నీ కూడా ఉండి వాటిని పట్టుకొని మనం నడుస్తున్నాం కాబట్టి యూనిటీ తీసుకురావడం లేదు. సనాతన ధర్మాన్ని మనం ప్రచురం చేసి యూనిటీ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయట్లేదు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ఫాలో చేయాలి. ఒకవేళ మన యొక్క శక్తిని పైకి తీసుకురావాలి అనుకుంటే మొట్టమొదటి చెప్పండి రాజుగారు, ఏం కావాలి? మనం బుద్ధిని పెంచుకోవాలి మెయిన్ గా, అంటే అవేర్నెస్, ఎరుక. మొట్టమొదట మనకు కావాల్సింది తీవ్రమైనటువంటి కోరిక. నేను బాగుపడాలి, నేను తొందరగా, అతి తొందరగా బాగుపడాలి, నన్ను నేను మార్చుకోవాలి అనేటువంటిది కోరిక. రెండవది ఒక గొప్ప లక్ష్యం. కేవలం ఏదో జన్మం తీసుకున్నాము, వచ్చాము, పోయామని కాకుండా నేను మంచిగా అయి ఇతరులకు కూడా నేను సుఖాన్ని ఇవ్వాలి, మార్గాన్ని చూపించాలి అనేటువంటి గొప్ప లక్ష్యం కావాలి. మూడవది భగవంతుని శరణులో వెళ్ళాలి. అతడు చెప్పేటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించడానికి మన అహంకారాన్ని పక్కన పెట్టి ఆ యొక్క సత్య జ్ఞానాన్ని ధారణ చేసుకోవాలి. నాలుగవది, చేసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి తెలిపి వాళ్ళ జీవితంలో కూడా అంధకారాన్ని, దుఃఖాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా మనం ఇతరులకు హెల్ప్ చేయాలి. ఈ 4 విషయాల్ని మనం ఫాలో చేసినట్లయితేనే అప్పుడు మాత్రమే మన యొక్క ఈ శక్తి పైకి వస్తుంది. కేవలం నా స్వార్థం గురించి నేను తెలుసుకున్నాను, నాకు బాగా అన్నీ తెలిసిపోయాయి అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఆ విషయాల్ని నేనే ఫాలో చేస్తున్నాను, ఎవరికి నేను అది పంచలేదు అన్నప్పుడు అది ఎటువంటి సేవ కాదు, ఎటువంటి భగవంతుణ్ణి సంతోషపరిచేటువంటి విధానము కాదు. నేను విషయాల్ని నమ్మిన తర్వాత ఆ విషయాల్ని 10 మందికి చెప్పగలగాలి. సో ఈ విధంగా అయితే ముఖ్య విషయం ఏంటంటే, ఏదైతే మనం ఇప్పుడు మనసు గురించి చెప్పుకున్నామో అది చెవులు లేవు. అందుకనే నేను స్టార్టింగ్ నుంచి మీకు చెప్తూ వచ్చాను ఏంటి అంటే, మీరు వీడియో ఆన్ చేసి కూర్చోండి అని చెప్పేసి. జ్ఞాపకం ఉందా? ఎందుకు అంటే మనసు చూస్తుంది, చెవులు లేవు కానీ కళ్ళు ఉన్నాయి మనసుకి. మనసు చూస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎదుట ఉన్నవాడు ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీ కనుల ద్వారా మీ లోపల శక్తి నింపుతాడు. ఎవరైతే ఎదుట నిమిత్తంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే తమ యొక్క దివ్య శక్తిని ఏదైతే ఉందో మీ కనుల ద్వారా మీ లోపల శక్తిని నింపుతారు, చెవుల ద్వారా కాదు. ఎందుకంటే చెవుల ద్వారా మీరు వింటున్నారు కానీ బుద్ధి దగ్గర శక్తే లేదు కదా. మీ శక్తి మీ లోపల దించాలి అంటే కనులు చాలా ముఖ్యమైనటువంటి, ఈ కనులు మనసు యొక్క అంగాలు. అయితే అందుకని నేను మీకు ముందటి నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, వీడియో ఆన్ పెట్టండి, ఆన్ పెట్టండి. ఎందుకు అంటే అది మీ మనసులో శక్తి వెళ్ళాలి. కానీ వెళ్ళాలి అంటే మీరు వీడియో క్లోజ్ చేసుకొని పెట్టుకున్నారు అంటే అది వెళ్తుంది ఎక్కడికి? బుద్ధిలోకి వెళ్తుంది. ఎందుకంటే బుద్ధికి చెవులు ఉన్నాయి కదా, కళ్ళు లేవు కానీ చెవులు ఉన్నాయి, వింటున్నారు. కానీ అది బుద్ధి మాత్రమే వింటుంది కాబట్టి అక్కడి వరకే ఉంటుంది. కానీ లోనికి వెళ్ళాలి అంటే మీ కనులు తెరవాలి. కనులు తెరిస్తేనే ఆ కనుల ద్వారా లోపలికి వెళ్తుంది. అంటే మీరు చూస్తున్నారు నన్ను, కానీ నేను మిమ్మల్ని చూడట్లేదు కదా. మిమ్మల్ని చూడాలి అంటే మీరు ఓపెన్గా ఉండాలి. మీరు ఓపెన్గా ఉండాలి అంటే మీ లోపల ఉన్నటువంటి భయాన్ని పక్కన పెట్టాలి, మొహమాటాన్ని పక్కన పెట్టాలి. నేను ముందటికి వస్తే నన్ను ఎవరైనా చూసి ఏమైనా అనుకుంటారు, నేను ముందటికి వస్తే నా గురించి ఎవరైనా ఏమో ఆలోచిస్తారు అనేటువంటి ఆ భయము, ఆ మూఢనమ్మకాలు మనల్ని ముందుకు తీసుకెళ్ళవు. ఇలాంటి చాలా నా లోపట ఎన్నో భయాలు ఉండేవి. ఎందుకంటే నేను చిన్న లైఫ్ నుంచే ముందుకొచ్చాను, సాధారణ వ్యక్తి నుండే ముందుకొచ్చాను. అయితే ఎన్నో భయాలు, ఎన్నో మొహమాటాలు, ఎన్నో ఆలోచనలు అవన్నీ కూడా నన్ను ఆపుతూ ఉండేవి. ఒకరోజు నేను ఎవరితో మాట్లాడడానికి కూడా ఎంతగానో భయపడేవాడిని. ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత బాగా మనం ఈ వారం రోజుల నుంచి ఈ నాలెడ్జ్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ కాన్ఫిడెన్స్ నాకు ఎలా వచ్చింది? నేను ఇంత బాగా ఇన్ని విషయాలను స్పష్టం ఎలా చేయగలుగుతున్నాను? ఇది కేవలం తెలుగులోనే కాకుండా నేను హిందీలో యాక్చువల్లీ నేను మోస్ట్లీ ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మరియు రెసిడెన్షియల్ లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తాను. 3 రోజులు 4 రోజులు క్యాంపస్ పెట్టి అందులో నేర్పించడం జరుగుతుంది. అంత కాన్ఫిడెన్స్ నాలో ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే నా లోపల ఉన్నటువంటి ఈ యొక్క భయాలు, మొహమాటాలు వాటన్నింటినీ జయించడానికి నేను కష్టపడ్డాను. నన్ను నేను అర్థం చేసుకున్నాను.
అలాగా మనమందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకు అంటే మీరు వస్తేనే మీ ఫ్యామిలీ వస్తుంది, మీ ఫ్యామిలీ వస్తే సమాజం వస్తుంది. నేను రాకపోతే నాతో ఎవరొస్తారు? అందుకని నన్ను నేను పరివర్తన చేసుకోవాలి, ముందుకు తీసుకురావాలి అంటే నేను ధైర్యం చేయాలి. ధైర్యం చేయాలి అంటే నా లోపల ఉన్నటువంటి ఆ భయాలు, ఆందోళనలు మరియు ఆ ఎక్స్పీరియన్స్ అనుభవాలన్నింటిని కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ విషయం కాదు. దీంట్లో మనకు సపోర్ట్ అవసరం అవుతుంది. మనకు కలిసి నడిచే వాళ్ళు చాలా కావాలి. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, మనసు చెవిటిది కాబట్టి నేను లైవ్ ప్రోగ్రాంలో చెవిటి మనసుకు అర్థమయ్యే విధంగా చేసి చూపిస్తాను అన్నట్టు. జ్ఞానం తక్కువగా, అనుభవం ఎక్కువగా చేసి చూపిస్తాను. అందుకనే ఇతరులు చాలా బాగా ఈ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ ఎదుటే ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళలో శక్తిని నింపడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రహస్యాలన్నీ కూడా నేను కొత్త వాళ్ళకు చెప్పడానికి నేను సంతోషపడతాను. ఎందుకంటే ఈ రహస్యాలన్నీ కూడా కేవలం ఏదో పుస్తకంలో చదివినవి కావు, జీవితంలో ప్రాక్టికల్గా అనుభవం చేసి పొందినటువంటి జ్ఞానం ఇది. అందుకని దీన్ని చాలా సీరియస్గా మీరు తీసుకోండి. సో ఆ విధంగా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ప్రాక్టికల్గా వర్క్షాప్ ఇవి చేయడం ద్వారా మందికి నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే చెవిటి మనసు జ్ఞానంతో కాకుండా అనుభవంతో నేర్చుకుంటుంది. సో ఈ విధంగా ఇక్కడి వరకు మనం సారంలో చెప్పుకున్నాం. ఇక్కడ నా ప్రార్థన ఏంటి? ఇప్పుడు మీరు భగవంతుని సేవ పొందారు. ఇది 7 రోజుల ఈ యజ్ఞంలో మీరు పాలు పంచుకొని భగవంతుని సేవను మీరు పొందారు. ఆ భగవంతుడికి మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాలి. నేను మీతో ఏది కోరుకునేది లేదు. ఎందుకంటే నేను ఏ స్వార్థం, నాకేదో డబ్బు కావాలి, పేరు కావాలి అనేటువంటి స్వార్థం లేకుండా నాది ఒకటే స్వార్థం. ఆ స్వార్థం ఏంటి అంటే మీరు నా కుటుంబం, ఈ సమాజం నా కుటుంబం, నా కుటుంబం వాళ్ళు సంతోషంగా ఉండాలి. నేను ఎవరైనా దుఃఖంగా ఉంటే వాళ్ళకి వెళ్ళి ఏదో డబ్బులు ఇస్తే అది 1 రోజు 2 రోజుల కోసం సంతోషపడతారు. ఎవరికైనా జాబ్ లేదంటే వాళ్ళకి ఏదైనా జాబ్ ఇప్పిస్తే ఒక జీవితం కోసం సంతోషపడతారు. కానీ ఎవరికైనా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఆ అన్ని కష్టాలకు కారణం అజ్ఞానమైనప్పుడు వాళ్ళకు ఆ జ్ఞానం ఇస్తే వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నింటి నుంచి బయటకు వస్తారు, మరియు జన్మలను బంధనాల నుండి బయటకు వస్తారు. అందుకని జ్ఞానము అన్నింటికంటే ముఖ్యమైనటువంటి చాలా గొప్పదైనటువంటి దానం. ఆ కార్యాన్ని నేను చేయడానికి ఇందులో ముందుకొచ్చాను. అదేవిధంగా ఇది పూర్తిగా నిశుల్కం. నాకు ఎటువంటి ఛార్జెస్ వద్దు, ఎవరి ద్వారా నాకు ఎటువంటి డబ్బు వద్దు, ఎటువంటి సహాయం వద్దు. నేను కోరుకునేది ఒకటే, ఈ జ్ఞానం ఏదైతే ఉందో, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అసలైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం మనందరి దగ్గరికి పంచాలి. మనలో యూనిటీ తీసుకురావాలి. ఒక మానవత విలువలతో కూడినటువంటి ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. దానికోసం నా ప్రార్థన మీ అందరితో ఇదే. ఏంటి అంటే ఈ యొక్క ఏ ఉద్దేశంతోటైతే ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టామో దాంట్లో మీరందరూ సహభాగి కావాలి. అంటే ఇది నా కుటుంబం అని చెప్పేసి అందుకని ఇక్కడ నేను మీకు స్పష్టం చేస్తున్నాను. ఏంటి అంటే నేను ఇక్కడ గురువును కాదు, నేను ఎటువంటి టీచర్ను కాదు, నేను కుటుంబ సభ్యుని. నేను మీ తమ్ముడు అనుకోండి, మీ అన్న అనుకోండి, ఆ విధంగా స్వీకరించి మనం ఒక కుటుంబం లాగా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. మరియు ఈ యాత్ర కేవలం వారం రోజుల కోసం ఉండదు, ఇది జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు నిరంతరంగా సపోర్ట్ అవసరం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క కర్మలు మనల్ని మళ్ళీ మళ్ళీ తప్పుతో పట్టించడానికి మనకు ముందుకు వస్తాయి. రామాయణంలో సీతని ఏ విధంగా అయితే రావణుడు మాయ చేసి ఎత్తుకెళ్ళాడో, అదేవిధంగా మన జీవితంలో సమస్యలన్నీ కూడా ముందుకొస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు సీతలాగా కాకుండా మీరు రాముడిలో తయారవుతారో అప్పుడు రావణుని పూర్తిగా నాశనం చేసే శక్తి మనందరిలో వస్తుంది. అలా కావడానికి సమయం పడుతుంది, ఏదో ఒక్క రోజులోనో కాదు. అందుకని ఈ యాత్ర, ఈ యొక్క మన కొత్త కుటుంబాన్ని మనం అందరం కలిసి నడిచే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరెవరైతే కోరుకుంటారో నేను కుటుంబ సభ్యుడినై నేను ముందరికి వెళ్ళి నా సమాజాన్ని కూడా బాగుపరిచే విధంగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని ఎవరెవరైతే మీరు ఇంట్రెస్ట్గా ఉంటారో మీరు కలిసి రండి. మనం అందరం కూడా ముందుకెళ్దాం. నా జ్ఞానమే, నా వద్ద ఉన్నటువంటి జ్ఞానమే కాదు, మీ వద్ద కూడా మీ వద్ద కూడా జ్ఞానము, అనుభవాలు ఉంటాయి. వాటిని కూడా మనం అందరం పంచుకుందాం. మిమ్మల్ని కూడా వీలైనంత వరకు తయారు చేయడానికి నేను వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అందులో మనం అందరం కూడా కలిసి ప్రతి సండే ఒక
అద్భుతమైనటువంటి మెడిటేషన్ చేయబోతున్నాం. అది రేపు ప్రాక్టికల్గా ఉంటుంది. 7:30 7:30కు మనం అందరము రేపు కలవబోతున్నాం. దాని మెసేజ్ డీటెయిల్ జూమ్ లింక్ నేను పంపిస్తాను. అది ప్రతి సండే మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఈ అర్ధగంట కోసం అది మెడిటేషన్ ఉంటుంది. దానికోసం ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఆ మెడిటేషన్ ఎలా చేయాలి అనేటువంటిది రేపు దాన్ని సరిగ్గా అర్థం చేయించి నేను చేయిస్తాను. అది చాలా అద్భుతమైనటువంటిది. మరియు మనం ఏదైతే కోరుకుంటామో మన జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోవాలి అంటే దానికోసం శక్తి కావాలి. ఆ శక్తిని పొందాలి అంటే మనం ఏం చేయాలి? శక్తిని ఇవ్వాలి. ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఆ శక్తి ఆ సర్వశక్తివంతుడి దగ్గర ఉంది, భగవంతుడి దగ్గర ఉంది. మొదట తన దగ్గర నుంచి తీసుకోవాలి, తీసుకొని మనం ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తామో అది ఆటోమేటిక్గా మన వద్దకు వస్తుంది. ఈ సాధన చాలా అద్భుతమైనటువంటిది. రేపు 7:30కి నేను మీ అందరికీ ఆ లింక్ పంపిస్తాను. ఇప్పుడు రెండే విషయాలు. ఒకటి, ఈ 7 రోజుల మీ యొక్క అనుభవాన్ని ఒక 2 వాక్యాల్లో 1 నిమిషంలో మీరందరూ చెప్పాలనేటువంటి నా యొక్క రిక్వెస్ట్. రెండవది, ఈ మహాయజ్ఞంలో మీరు ఈ కార్యాన్ని భుజం పైన తీసుకొని ఇది నా కార్యము, నా దేవుని కార్యము అనేటువంటి కర్తవ్యాన్ని తీసుకొని మనం అందరం ఏకమై నడవాలనేటువంటి నా యొక్క ప్రార్థన. ఓకే, ప్రార్థన చేసి పూర్తి చేద్దాం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి, వెన్నుముక నిటారుగా పెట్టి ఒక లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. ధ్యాసంతా కూడా నుదుటి మధ్యకు తీసుకువచ్చి మీ ఆత్మదీపం పైన ఏకాగ్రం చేయండి. మీరు ఎవరినైతే భగవంతుడని కొలుస్తారో, నమ్ముకున్నారో వారిని మీ ఎదుటే ఉన్నట్టుగా అనుభవం చేయండి. సాక్షాత్తు భగవంతుడు మీ ఎదుటే ఉన్నాడు. అతని యొక్క 2 చేతులు మీ శిరస్సు పైన ఉన్నాయి. ఆశీర్వాదాన్ని పొందుతూ భగవంతుని యొక్క దివ్య జ్ఞానం మీ శిరస్సు ద్వారా మీలో ప్రవేశిస్తూ మీరు సంపూర్ణ జ్ఞానస్వరూపులుగా అవుతున్నారు. మీ హృదయంలో కృతజ్ఞత భావాన్ని తీసుకురండి. జన్మ జన్మల బంధనాల నుండి ముక్తి చేసేటువంటి ఇటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి, ఆ పరమాత్మునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నెమ్మదిగా 2 చేతుల్ని పైకి తీసుకొచ్చి జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. మరియు అందరి కోసం ప్రార్థించండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, కష్టాల్లో ఉన్నవారందరూ కూడా, దుఃఖాల్లో ఉన్నవారందరూ కూడా, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా తన సొంత పరిచయాన్ని తెలుసుకొని భగవంతునితో జోడింపబడాలి, మంచి మార్గంలో నడవాలి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. 2 చేతుల్ని చక్కగా రబ్ చేసి కనులపైన, నుదుటిపైన, ముఖమంతా రాయండి. సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు మీ విలువైన సమయానికి మరియు ఆశీర్వాదానికి. రేపు ప్రొద్దున 7:30కి మనం అందరం కలుస్తాం. అది ప్రాక్టికల్ మెడిటేషన్ కాబట్టి దాంట్లో మొదట ఒక 5-10 నిమిషాలు సూక్ష్మ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మన యొక్క ఈ 2 అంగాలు ఏవైతే ఇప్పుడు జ్ఞానపరంగా మనం తెలుసుకున్నాం, కానీ ప్రాక్టికల్గా చేయబోతున్నాం కాబట్టి దాంట్లో ఈ 2 అంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డెవలప్ చేస్తాం. ఒకటి హార్ట్ చక్రం, మనస్సు మరియు బుద్ధి, బ్రెయిన్, సహస్రార చక్రం. వీటిని యాక్టివ్ చేయబోతున్నాం కాబట్టి ముందు ఒక 7-8 నిమిషాలు మనం ప్రాక్టికల్గా సూక్ష్మ వ్యాయామం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క మెడిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ సూక్ష్మ వ్యాయామం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ దివ్య శక్తి ఏదైతే ఉందో మనలో నింపుకున్నప్పుడు మనం చాలా పవర్ఫుల్గా అవుతాం. దాన్ని ఛానలైజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఆ మెడిటేషన్ అటెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వీడియో ఆన్ పెట్టుకుంటేనే చేయగలుగుతాం. ఆ విధంగా మీరు మీ యొక్క ఇంటి వాతావరణం ఎక్కడ మీరు కంఫర్టబుల్గా కూర్చుని చేయగలుగుతారో దాన్ని చూసుకోండి. ఒకవేళ వీడియో ఆఫ్ చేసి కూర్చుంటానంటే అది అలౌ కాదు. అది ముందుగానే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్, మన కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఇందులో ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను.
మనం అందరం ఈ సెషన్ ఎవరైతే అటెండ్ చేశారో, ఎవరికైతే చాలా మంచి అనుభవం అయిందో, ఒకవేళ మీరందరూ కూడా ఈ కుటుంబ సభ్యులమై ఇక్కడ మనం ప్రయాణం సాగించాలి అంటే నేను ఇంకా వారం రోజులు కూడా మీకు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అడ్వాన్స్ లెవెల్లో లోతుగా అందులో ముఖ్యంగా 4 విషయాలు ఉంటాయి. ఒకటి నాలెడ్జ్, 15 నిమిషాలు మనం జ్ఞానం గురించి చర్చించుకుంటాం. 15 నిమిషాలు మనం యోగం గురించి ప్రాక్టికల్గా చేస్తాం, ధ్యానం చేస్తాం, అభ్యాసం చేస్తాం. మూడవది యోగాసనాలు చేస్తాం శారీరక పరంగా. నాలుగవది ప్రాణాయామం చేస్తాం. ఇది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఇంకా 7 రోజులు అటెండ్ చేయాలని ఉంది అని ఎక్కువ మంది రెస్పాన్స్ వస్తే మళ్ళీ నేను ఇంకొక వారం రోజులు మీకు ప్రాక్టికల్గా చేయించడానికి సిద్ధంగా ఉన్నాను.